నమస్తే ఆల్ మాస్టర్. నమస్తే ఆల్ మాస్టర్స్. స్వాగతం సుస్వాగతం మాస్టర్. 1000 సీట్స్ ఆఫ్ జాయ్ గ్రూప్ డిస్కషన్ సెషన్ కి స్వాగతం మాస్టర్స్. చాలా హ్యాపీగా ఉంది మాస్టర్స్. 14th ఎపిసోడ్ కి వచ్చేసాం మనము. ఎంతో జ్ఞానం ఉంది 14th ఎపిసోడ్ లో. మనం ఎంతో నేర్చుకోవాలి మాస్టర్స్ ఈ 14th ఎపిసోడ్ నుంచి. మీ అందరికి మరి ఒకసారి స్వాగతం మరియు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు. ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ ఇచ్చి మన జ్ఞానాన్ని పంచుకొని మనం ఎదగడానికి ఇంత అవకాశం ఇచ్చిన సరోజమ్మకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు. ఇక్కడ కనిపించే నేనే కాకుండా ఆర్గనైజ్ ఇంకా టెక్నికల్ గా నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ 14th ఎపిసోడ్ లని మాస్టర్స్ పోయిన ఎపిసోడ్ అప్పుడే మనం అనుకున్నాం ఎవరైతే హ్యాండ్ రైజ్ చేయకుంటే ఒకరొకరిని పిలిపించి మాట్లాడించాలని. కాబట్టి ఈ రోజు అందరు హ్యాండ్ రైజ్ చేసి అందరు దాంట్లో ఒక్కొక్క సెంటెన్స్ చెప్పాలి మాస్టర్స్. 14th ఎపిసోడ్ అసలు మెయిన్ గా దేనిపైన ఉంది మాస్టర్స్? హ్యాండ్ రైజ్ చేయాలి. 14th ఎపిసోడ్ లో మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని, మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయాలి మాస్టర్స్. చాలా అద్భుతమైన ఎపిసోడ్ మాస్టర్స్. సూపర్ నాగలక్ష్మి మేడం. అరుణ మేడం, నాగలక్ష్మి మేడం కమ్యూట్ ఇవ్వండి. ఎస్ మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. వీడియో ఆన్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. వీడియో ఇంతకు ముందు ఆన్ చేసుకున్నారు మేడం, మళ్ళీ ఇప్పుడు నేనా లేకపోతే అరుణా మేడం అని నాకు డౌట్ వచ్చి మళ్ళీ ఆఫ్ చేసుకున్నామ్మా. మీరే మేడం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. అసలు నమ్మకం నిజంగా ఈ బీవైఎం అనేది ఒక నమ్మకంతో స్టార్ట్ అయిందమ్మా నాకైతే. రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దిస్ మాస్టర్స్. అండ్ ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ విన్నాను, మీరు చెప్తారు కదా రోజు రోజు వింటేనే దాంట్లో నుంచి జ్ఞానం వస్తుందని. అలా మళ్ళీ పొద్దున విని మన ఆత్మాభూతులేంటి, మన ఈ దేహానుభూతులేంటి, ఇవన్నిటితోటి నమ్మకంతో ఎలా సరెండర్ లో ఉండి ఏకం అవ్వాలి అనే దానికి ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా. కాకపోతే నెమ్మదిగా ఏదన్నా ఒక చిన్న భయం వచ్చినా వెంటనే మళ్ళీ అమ్ముంది కదా, నాకెందుకు భయం, అమ్మే చూసుకుంటుంది అనే ఆలోచనలోకి రావడానికి వస్తున్నాను. కాకపోతే ఒక్కొక్కసారి మనుషులం కదమ్మా, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం. అది దాన్ని వెనక్కి తెచ్చుకుంటూ ప్రతి నిమిషం ఎరుక అమ్మ చెప్పిన ఎరుక మాత్రం నాకు ప్రతి నిమిషం ఆ ఎరుక అనే వర్డ్ విన్నప్పటి నుంచి ఆ ఎరుక అనే సింహాసనం, మనం కూడా సింహాసనం మీద కూర్చున్నాం అనమాట వెనకాల అని. మీరు అమ్మవారిని పెట్టుకున్నారు చూడమ్మా, అలా మనం కూడా అలా ఉండి ప్రతి నిమిషం అలా సమర్పణలో ఉంటూ ఏకత్వంలోకి వెళ్ళాలి అని ప్రయత్నానికి ఈ బీవైఎం ఫౌండేషన్ కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనమ్మా. అమ్మకి అందరికి రియల్లీ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ హ్యాపీనెస్, మీ ఆనందమే తెలుపుతుంది మేడం. మీకు ఎంత తపన ఉంది, మీ దాంట్లోని జ్ఞానాన్ని ఎలా నేర్చుకొని మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీలోని ఆనందం, మీ నవ్వే చెప్తుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఎగ్జైట్మెంట్ లో కరెక్ట్ మాట్లాడానా ఏం మాట్లాడానో నాకు తెలియదు కానీ ఏమీ లేదమ్మా, ఏది తప్పు లేదు, ఏది కరెక్ట్ కాదు, అన్ని ఓకే. చాలా బాగా మాట్లాడారు, నమ్మకం పైన చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. రియల్లీ ఎవ్రీ మినిట్ ఐఎమ్ ట్రైంగ్ టు బి ఇన్ దట్ స్పిరిచువల్. అదే అమ్మ చెప్తారు కదా, భౌతికంగా ఉన్నప్పుడు నమ్మకం వేరు, అన్ని డౌట్లే వస్తుంటాయి. మనం ఇప్పుడు భౌతికంలో లేకుండా ఆధ్యాత్మికతలో ఉండడానికి ట్రై చేస్తూ ఆ డౌట్లు రాకుండా ఈ ఏకత్వంలో ఉండడానికి, వీటిని ఆత్మానుభూతులుగా మార్చుకోవడానికి, వీటికన్నిటికీ ప్రతి నిమిషం ఉండే శక్తి ఇవ్వమని అమ్మవారిని కోరుకుంటున్నానమ్మా. అంతే. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. గిరిజా మేడం చూస్తే కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. చక్కగా పాడతారు, చక్కగా మాట్లాడతారు. మీ అందరూ నాకు ఇన్స్పిరేషన్ అమ్మా. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. నీలిమా మేడం థ్యాంక్ యూ అమ్మా. మీ అందరూ చూసి ఎన్నో నేర్చుకోవాలి. అందరి నుంచి నేర్చుకోవాలమ్మా, అందుకే అవకాశం ఇచ్చారమ్మా. కాబట్టి అందరం మనము అక్కడ విన్నది ఇక్కడ పంచుకొని మన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నప్పుడు ఒకరొకరికి ఎక్స్పీరియన్స్ ఒకలా ఉంటుంది. అవన్నీ షేర్ చేసినప్పుడు
ఎంతో నేర్చుకోవచ్చమ్మా. అవును, రాగిణి మేడం చెప్పారు నాలెడ్జ్ కి విజ్డమ్ కి డిఫరెన్స్ ఏంటి అని. ఆ రోజు నుంచి నాకు నాలెడ్జ్, విజ్డమ్ అంటే విజ్డమ్ అంటే ఆచరించడము, తెలుసుకున్నది ఆచరించడానికి ట్రై చేయడము అనేది నాకు రాగిణి, నాకంటే చిన్నపిల్లైనా రాగిణికి చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా. అంత చక్కగా చెప్తుంది. అంత అసలు ఎప్పుడు కోపం అనేది కానీ అసలు ఏది ఏ టైంలోనే అంతే నిశ్చలత్వంతో ఉంటదమ్మా. అసలు ఎంత నాకైతే సాధ్యం కాదు రియల్లీ. మీకు మీ కూడా అందరు సాధ్యం అవుతుంది మేడం. అందరికీ సాధ్యమైతే ఏదైనా మనం చేయగలను అనుకున్నప్పుడు సాధ్యం అవుతుంది అదే మేడం. అదే అవును, నాలో కూడా శక్తి ఉంది, నేను కూడా శక్తి అని అనుకుని ట్రై చేస్తున్నానమ్మా. డెఫినెట్ గా థ్యాంక్ యూ. మేడం హ్యాండిల్ చేసి మాట్లాడారు అంటేనే మీరు ఏదైనా సాధించగలరు అంతే. అదే, ఇంతకు ముందు మాట్లాడితే ఏం మాట్లాడతాను, కరెక్ట్ అంటే నాకు ఈ ఆధ్యాత్మికతలో ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం ఉంది కానమ్మా. ఇంత అంటే నో కంపారిజన్, బట్ మీకులాగా ఎదగడానికి అదేం లేదమ్మా, మీరు మేము అనేది ఏం లేదు, అందరం అవును. ఒకటే, ఒక తాటిలో నడుస్తున్నాము వానికి కాకపోతే చేరుకోవడానికి. మీరు యూకేజీలో ఉన్నారు, నేను నర్సరీలోనో ఎల్కేజీలోనో. అది తెలుసుకోవడం కూడా చాలా గొప్పమ్మా. అది అబ్జర్వ్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. అంటే నేను ఇంకా నేర్చుకోవాలనే తపన పెరుగుతుందమ్మా, అది కూడా తప్పు కాదు. అదే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్స్ 14th ఎపిసోడ్ నుంచి అసలు అద్భుతం ఏంటంటే కండిషనల్ లవ్ అన్కండిషనల్ లవ్ నుంచి స్టార్ట్ అవుతున్న ఈ ఎపిసోడ్ ఫస్ట్ లో మనకి భయం గురించి చెప్తారమ్మా ఇంత అద్భుతంగా. అసలు భయం అనేది మనం ఎలా మనలో కలుపుకోవాలి, మనం కౌగిలించుకోవాలి, దానికి ఏమవుతాము. అసలు నాకు నిజంగా మాస్టర్స్ ఆ ఎపిసోడ్ వింటుంటే ఓహో, ఆ భయాన్ని మనలో కలుపుకోవాలంటే ఏం ఉండాలి మనకి? యాక్సెప్టెన్సీ ఉండాలి, ఆనందం ఉండాలి, ప్రేమ ఉండాలి, ధైర్యం ఉండాలి. యాక్సెప్టెన్సీ, ప్రేమ, ధైర్యం. ఎందుకని? మనం వచ్చిన భయాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. దాన్ని మనం కౌగిలించుకోవాలంటే మనకు ధైర్యం అవసరము. మనకు ధైర్యంగా ఉండి దాన్ని ఎలా కౌగిలించుకోవాలి, మనలో కలుపుకోవాలి, మన ఆత్మానుభూతులు దాన్ని కలుపుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రేమతో. అసలు భయం అనేది మన భౌతికంగా మన అనుభూతులలో, దేహానుభూతులలో ఎక్కడుందంటే ఎలా గమనించాలి? శ్వాస ద్వారా. ఎప్పుడు భయం అంటే ఏం చేస్తున్నాము? ఒక ఆలోచనలనే చేస్తున్నాము కాదు. భయం వచ్చినప్పుడు మన శరీరంలో ఏమనిపిస్తుంది, ఎక్కడెక్కడ ఎలా ఫీల్ అవుతున్నాం, మన ఫీలింగ్స్ ను గమనించాలి. అసలు ఎంత అద్భుతంగా చెప్పారు మాస్టర్స్ ఈ ఎపిసోడ్ అంతా. అసలు అక్కడి నుంచి వెళుతూ అసలు ఎక్కడికెక్కడికి వెళ్ళింది అమ్మ అదే చెప్తారు ఇక్కడ. నమ్మకాల మళ్ళీ భయం నుంచి వెళ్తూ భయాన్ని మనం ఎలా మనలో కలుపుకొని మనం అదే ఆత్మానుభూతిగా చేరుకోవాలి. దాంట్లో మళ్ళీ ఓకే, ఇది భయం అనేది నెగటివ్ ఫీలింగ్, ఓకే, మన ఎమోషన్స్ లో నెగటివ్ ఎమోషన్. ఆ నెగటివ్ ఎమోషన్ ఈజీగా మనలో కలుపుకోవచ్చు, కానీ పాజిటివ్ ఎమోషన్ మనం ఎలా కలుపుకోవాలి? పాజిటివ్ ఎమోషన్ అంటేనే వెంటనే మనకి ఏమనిపిస్తుంది? అది సోల్ ఫీలింగ్ అనుకుంటున్నాం, కానీ ఆత్మానుభూతి కాదు పాజిటివ్ ఎమోషన్ అంటే. పాజిటివ్ ఎమోషన్ లో ఏముంటుంది మాస్టర్స్? మనసు అనేది ఉంటుంది, కానీ సోల్ ఫీలింగ్స్ లో ఏముండదు, మనసు ఉండదు. అసలు ఎంత మాస్టర్స్ వింటూ ఉంటే ఒక్కటొక్కటి అంటే, ఎప్పుడైతే మన పాజిటివ్ ఎమోషన్స్ లో నుంచి మన మనసును పక్కకు జరిపినప్పుడు మాత్రమే అది ఆత్మానుభూతిగా పరివర్తనం చెందుతుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది మాస్టర్స్? అక్కడ పోయి నమ్మకానికి వచ్చినప్పుడు ఎన్ని మతాల గురించి, అంటే మన నమ్మక వ్యవస్థ గురించి, అసలు నిజంగా మాస్టర్స్ మన సమాజంలో మన మతాల గురించి, అసలు మన ఈ దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, మన ఊరే కాదు, అసలు ఆడపిల్లలకైతే ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఇచ్చినప్పుడు వెంటనే ఒక ఊరి పైన ఒక అభిప్రాయాన్ని మైండ్ లో చొప్పేస్తారు మాస్టర్స్. ఒక నమ్మకాన్ని, ఈ ఊర్లో జనాలు ఇలానే ఉంటారు. నిజంగా అంటే నన్ను కర్ణాటకకి ఇచ్చారు మాస్టర్స్. మాది కర్ణాటక, మేము ఉండేది తెలంగాణ, అమ్మ వాళ్ళు ఉండేది. అంటే కర్ణాటకలో అన్ని ఇలా సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళ పద్ధతులు ఇలా ఉంటాయి. అంటే ఒక నమ్మక వ్యవస్థను మనంలో మైండ్ లో పెట్టి పంపిస్తున్నారు వచ్చేటప్పుడే. అది కూడా చెప్పారు అక్కడ, ఆ నమ్మక వ్యవస్థ ఎలా ఉంటుంది, ఆ నమ్మక వ్యవస్థను మనం ఎలా చూస్తున్నాం ఫస్ట్ అని. ఏదైనా సరే మన నమ్మకం ఎలా ఉండాలి? ప్రేమతో ఉండాలి, నమ్మకంతో ఆనందంతో ఉండాలి. ఎలా సరెండర్ అవ్వాలనేది కూడా ఈ ఎపిసోడ్ లో చెప్పారు. ఆనందంతో, ప్రేమతో సరెండర్ అవ్వాలి. అసలు నిజంగా అంటే ఇక్కడ నమ్మకం అంటే నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది మాస్టర్స్.
నేను మా సార్ని నమ్ముతూ ఉన్నాను ఎప్పటికప్పుడు. నాకు ఈ స్పిరిచువాలిటీలో నన్ను ఎక్కడికి వెళ్ళినా నన్ను పంపిస్తున్నారు, నాకు ఎప్పుడు తను తోడుగా ఉంటున్నాడు అనుకుంటూనే మళ్ళీ ఎక్కడో ఒకటి చిన్న భయం వస్తుంది. ఏమంటారు అంటే, నేను ఎలా నమ్ముతున్నాను, నేను ప్రేమతో నమ్మటం లేదనే విషయం నేను గమనించుకున్న మాస్టర్స్. ప్రేమతో నమ్మడం లేదు. నేను ఎప్పుడో ప్రేమతో ఆనందంతో నేను నమ్మిన అనుకోండి, అప్పుడు నాకు ఆ భయం అనేది వస్తుందా మాస్టర్స్? రాదు. ఇంకొకటి, ఎలా నమ్మమన్నారు, మీరు నమ్మకం ఉంది, నమ్మకం ఉంటే అక్కడ అహంకారం ఉందా, అహం ఉందా చూసుకోండి అన్న. ఎస్ మాస్టర్స్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం వచ్చింది. ఏదైనా వర్క్ చేస్తుంటే నేను చేయగలనని నాకు మీద నమ్మకం ఉంటే నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవాలి ఫస్ట్. అక్కడ అహంతో నేను నమ్ముతున్నాను, అబ్బా నేనే చెయ్యగలను అని, నేనే అంటే అక్కడ అహం ఉంది. ఇంకొకటి ఏంటంటే, మన బ్రహ్మోత్సవాలప్పుడు కల్చరల్ కమిటీ ఇచ్చారు మాకు నలుగురికి కలిపి. అక్కడ ఎవరు చూసినా మీదే, మొత్తం మీరే చేసినా అది ఆ ప్రోగ్రామ్ అంతా చక్కగా జరుగుతుందని ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు మాకు అన్నప్పుడు ఒక్కటే విషయం, అద్భుతంగా జరుగుతుంది, అద్భుతంగా చేస్తామని. అద్భుతంగా చేస్తామన్నప్పుడు అక్కడ అహంతో అన్నానా? లేదు, నమ్మకము, ఆనందంతో మాస్టర్స్. ఆనందాన్ని నేను ఎక్కడ చూసాను నిజంగా అంటే, ఆనందాన్ని చూసిన అనే విషయం కూడా మన రమాదేవి మేడం చెప్పినప్పుడే గుర్తించాను నేను. ఆనందంతో మాస్టర్స్ అక్కడ 3 days ఉన్నాం. అక్కడ ఎప్పుడన్నా సరే కల్చరల్లో 70 మంది ఇచ్చారు పేర్లు, కానీ చేయగలనని నమ్మకము, ప్రేమతో ఆనందంతో కూడిన నమ్మకం అనేది నేను అబ్జర్వ్ చేశాను మాస్టర్స్. కాబట్టి అక్కడ ఎలా జరిగింది ప్రోగ్రామ్, అంత మందిలో 220 మందిలో నుంచి 70 మంది కల్చరల్ కమిటీకి ఇస్తే అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ కూడా కల్చరల్ కమిటీ ఏదైతే డిసైడ్ చేసుకుందో, ఎలా అయితే చేయాలనుకున్నదో ప్రతి కార్యక్రమం అక్కడ జరపడం జరిగింది. అంటే ఆ నమ్మకం ఎలా ఉంది, ఎంత ఆనందంగా జరిపాము, ఎంత ఆనందంగా గడిచింది 3 రోజులు. ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడికి. అంటే చూడండి మాస్టర్స్, మన నమ్మకం ఎలా ఉండాలి, మన విశ్వాసం ఎలా ఉండాలి. అసలు నాకు ఈ రోజు మళ్ళీ ఎపిసోడ్ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి మాస్టర్స్. నాకు అంతా అసలు నాకు అది జ్ఞాపకం వస్తుంది, మొత్తంగా బ్రహ్మోత్సవం జ్ఞాపకం వస్తుంది మాస్టర్స్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్ మొత్తం నేనే చెప్తాను, మీరు ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు, చెయ్యాలి, లేకపోతే ఒకరొకరిని పేరు పెట్టి పిలుస్తాను మాస్టర్స్ ని ఇంకా. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి, ప్రతి ఒక్కరు పంచుకోండి. గిరిజమ్మ, రమాదేవి మేడం, నీలిమా మేడం, అరుణ మేడం, జ్యోతి మేడం, అరుణ మేడం, రమాదేవి మేడం, అన్మ్యూట్ ఇవ్వండి. రమాదేవి మేడం అన్మ్యూట్. నమస్తే అమ్మా. నమస్తే. ఈ ఎపిసోడ్ కి నాకు అసలు మీకు శతకోటి వందనాలమ్మా. ఈ 1000 మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నప్పుడు ఆ గతం యొక్క మెమరీస్ కొంత అయితే, భవిష్యత్తు కూడా చక్కగా ఇలా చేతుల్లో కనిపిస్తుంది. ఎంత ఆనందంగా ఉందంటే, అమ్మ నేను ఇక్కడ గతం నుంచి ఒకటి, భవిష్యత్తు నుంచి ఒకటి, 2 చెప్పాలనుకుంటాను. అమ్మ చెప్పిన వాటిలో నమ్మక వ్యవస్థ గురించి అన్నప్పుడు, యాక్చువల్ గా నేను ఆ స్పిరిచువాలిటీ అసలు రావటం, అమ్మతో కనెక్ట్ అవటం 2 ఒక్కసారి జరిగింది అనుకోవచ్చు. అమ్మది ఫేస్బుక్ లో అనుకోకుండా కలిశాను, అట్లా కనెక్ట్ అయిపోయాను. అది కనెక్ట్ అయ్యింది ఎప్పుడయ్యా అంటే మే నెలలో అనుకోండి. ఇది మనకి ఇంచుమించు నవంబరు డిసెంబర్ లో అప్పుడు మనకి 1000 Seeds of Joy స్టార్ట్ అయ్యింది, అక్టోబర్ లోను. ఒక 4 నెలలే నేను స్పిరిచువాలిటీలోకి వచ్చి, ఒక 3 నెలలు 4 నెలలు అయింది అంతే. కానీ స్పిరిచువాలిటీలోకి రావటమే ఫస్ట్ ఎపిసోడ్ లోనే నేను ఒక యూట్యూబ్ లో విన్న ఎపిసోడ్, 1000 Seeds of Joy కాదు, ఒక యూట్యూబ్ లో విన్న ఒక ఎపిసోడ్ లో నాకు తెలిసిపోయింది, నాకు ఈవిడే నన్ను నడిపిస్తుంది, నాకు ఏది కావాలో అది ఇచ్చే మనిషి ఈవిడ, నన్ను డ్రైవ్ చేసే మనిషి ఈవిడ, నాకు ఈవిడే కావాలి అనే నమ్మకం వచ్చింది. ఆ రోజు నేను నమ్ముతున్నప్పుడు యాక్చువల్ గా నేను ఎవరిని నమ్మనంట, నాకు తెలియదు, మా ఇంట్లో వాళ్ళు అంటారు నువ్వు తొందరగా ఎవరిని నమ్మవు, అసలు ఇలా ఎలా నమ్మావు అంటారు. అసలు మా హస్బెండ్ తో అయితే ఎన్ని గొడవలు జరిగినాయో మేడం. అసలు నువ్వేదో మోసపోతున్నావు, నువ్వు అదైపోతున్నావు, నువ్వు ఇదైపోతున్నావు అంటే, లేదు నాకు తెలుసు ఈవిడే నాకు కరెక్ట్
అంటూ గడిపాను. అసలు ఈ ఎపిసోడ్ వచ్చినప్పుడు మాత్రం ఆ నమ్మకం గురించి చెప్తే నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఇంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది నాకు, ఎలా వచ్చింది? ఆ అసలు నమ్మకం అంటే ఇలా ఉంటుందా? ఇంత ఆనందాన్ని ఇచ్చేది నమ్మకమా? అంతవరకు నమ్మకాలన్నీ అమ్మ చెప్పినట్టు అహంతో ఉండొచ్చు, భయంతో ఉండొచ్చు, ఇంకోటి 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 100 కారణాలు ఉన్నాయి. కానీ ఈ నమ్మకం అనేది నా జీవితంలో వచ్చినప్పుడు నాకు ఒక్క ఆనందమే మిగిలింది. బ్రహ్మానందమే చెప్పండి, మామూలు ఆనందం చెప్పండి, ఏదన్నా చెప్పుకోండి, నేను మాత్రం ఆ రోజు ఆ క్షణంలో నేను చాలా ఆనందాన్ని అనిపించాను. ఇంత నేను మాటలతో చెప్పలేను. బట్ నా సోల్ డ్రైవ్ అంతా అలా జరుగుతూ ఉంటే ఇప్పుడు ఫ్యూచర్ ఇది ఎలా చెప్పాలంటే, మన సాక్షిలో అమ్మ చెప్పినప్పుడు ఆ మనోమయ కోశంలో ఆలోచనలు ఈ మన ఇంద్రియాల ద్వారా లోపలికి వెళ్తే ఆలోచనలుగా సృష్టిస్తాయి. ఎలా అక్కడ జరుగుతుంది, ఎవరు కదిలిస్తున్నారు అక్కడ అనేది నాకు డౌట్. అక్కడ శుద్ధ చైతన్యమే కదిలిస్తుందా, మన ఆత్మే కదిలిస్తుందా, అక్కడ ఆలోచనలు సృష్టింపజేస్తుందా, అహం అన్నా చైతన్యమైనా ఒకటేనా, ఈ రెండు డిఫరెన్స్ ఉందా అని కొంచెం కన్ఫ్యూజన్ అయితే అమ్మని అడిగా. లేదమ్మా, అహం వేరు చైతన్యం వేరు అన్నారు. ఈ ఎపిసోడ్ లో చక్కగా చెప్పారు, మనోమయ కోశంలో అహం ఉంటుందమ్మా అని. అసలు ఇంక నాకు ఇంకే తాట తెల్లం అనమాట. ఇక్కడ అహమే కదిలిస్తుంది మొత్తం లోపలికి వచ్చిన వాటిని చక్కగా సృష్టిస్తుంది. ఎందుకయ్యా అంటే లంగరు ఆ ఆలోచనలు సృష్టిస్తేనే కదా ఇక్కడ ఉంటావు తల్లి, లేకపోతే ఇంకెందుకు వెళ్ళిపోతావు అని అంటావు కదా అని ఇచ్చావు తల్లి. అహవాన్ని తీసుకెళ్లి మనోమయ కోశంలో పెట్టి దాన్ని సృష్టిస్తూ ఆలోచనల్ని ఇంత భాగవతం చేపిస్తూ దాన్ని సాక్షిగా చూస్తే చైతన్యం అక్కడ కూర్చుంది. దాని దగ్గరికి ఎప్పుడు చేరతానా, దాన్ని ఎప్పుడు కౌగిలించుకుంటానా అనిపిస్తుంది. అమ్మ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అసలు అమ్మా. ఎంత ఆనందం మేడం, అసలు ఎంత ఎనర్జీస్ మాస్టర్స్. నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నుంచి నీకు వచ్చేస్తున్నాయి. అసలు నాకు సాటర్డే సెషన్ అంటే నా కోసం నేను చేస్తున్నాను అనేది మాత్రం బాగా అర్థమైంది మాస్టర్స్. నా కోసమే నాకు ఒక మెడిటేషన్ లో ఇది కనిపించడం, నేను అమ్మని అడగడం, అసలు వారం వారం గడుస్తూ ఉంటే ఇంకా బాగా తెలుస్తుంది మాస్టర్స్. అసలు ఎలా అంటే అణువు పులకరిస్తుంది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. సరోజమ్మకైతే నేను మాటలతో చెప్పలేదేమో, నా కృతజ్ఞతలే అనుకోండి, ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ మొత్తం అన్ని నా కన్నీటితోనో, నా ఆనంద బాష్పాలతోనో, నా ఆనందంతోనో మొత్తం తడిపి ముద్ద చేసినా నాకు చాలదేమో. థ్యాంక్ యూ అమ్మా. సరోజమ్మకి మీకు అందరు లవ్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. మాస్టర్ సాయం రేట్ చేయండి. ఇంకొకటి సరెండర్ గురించి చెప్తారమ్మా, ఎలా సరెండర్ అవ్వాలనేది. నేను అసలు సరెండర్ సంఘాస్ లో సరెండర్ సెషన్ అయిపోయింది మాస్టర్స్. అయిపోయినాక అమ్మ నారాయణపేట వచ్చారు, పిరమిడ్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక రోజు నేను ఎందుకో నాకు కాల్ మాట్లాడాలని మాట్లాడినప్పుడు అమ్మ ఒక్కటే మాట అన్నారు, ఇంత సరెండర్ గురించి నేర్చుకుని నువ్వు కరెక్ట్ గా సరెండర్ అవ్వలేదన్నారు మాస్టర్స్. ఆ ఒక్క మాట నిజంగా అంటే అప్పుడు తెలిసింది అసలైన సరెండర్ ఏంటో అనేది. అప్పుడు సరెండర్ అయిన తర్వాత పిరమిడ్ వర్క్స్ లో ఎన్ని వర్క్స్ జరిగినా మాస్టర్స్, ఏం జరిగినా సరే ఎలాంటి ఇన్నర్ లో గమనించుకుంటే ఎలాంటి బాధ లేదు మాస్టర్స్. అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం. అక్కడ ఏం జరిగింది, మెట్లన్నీ గేట్ కోసం అని మెట్లు మొత్తం కట్టేసాం మాస్టర్స్. 2 sides ఇలా కట్టాలని మొత్తం కట్టేసి గోడ కట్టేసిన తర్వాత ఫుల్ వర్షం వచ్చింది, అదంతా పడిపోయింది మాస్టర్స్. ఒకటి ఏముంటుంది, మనం అంతా ఇక్కడికి వెళ్ళి అమౌంట్ మందిని అడిగి అందరిని అడిగి తెస్తాము, తెచ్చిన దాంతో కడితే మీకు ఎలా జరుగుతుందని మా హస్బెండ్ సుప్రజ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు అంటున్నారు, మమ్మల్ని తిడుతున్నారు అనమాట. కానీ మా ఇద్దరిని మేము గమనించుకుంటే మాకైతే ఎలాంటి ఫీలింగ్ లేదు. అది అలా జరిగేయాల్సిందే, అలానే జరిగింది. అంతే, అమ్మ చెప్పింది అంతే. ఏది ఎలా జరిగేది ఉంటే అది అలానే జరుగుతుంది, మనం ఏం మార్చలేము. అక్కడ మనము పోట్లాడాల్సిన అవసరం లేదు, కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా అంటే అప్పుడు నేర్చుకున్నా మాస్టర్ నేను అసలైన సరెండర్ అంటే ఏంటి. ఇక్కడ అమ్మ దీంట్లో చెప్తారు, ఆ సరెండర్ కూడా ఆనందంతో ప్రేమతో సరెండర్ అవ్వండి అని. థ్యాంక్ యూ మాస్టర్స్. నెక్స్ట్ నీలిమా మేడం. వెల్కమ్ మేడం. నమస్తే శ్లోకమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్. నేను రమాదేవి మేడం నవ్వుతా పెద్ద పెద్ద విషయాలు చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను అందరికి దండం పెట్టి చెప్పాలి, చాలా థ్యాంక్స్. ఒక్కొక్క రోజు మీరు ఒక్కొక్క పాయింట్ ని ఇట్లాగా గిఫ్ట్ కింద ఇస్తున్నారు అందరూ.
నేను ఒకటే అంటే నేను ఒక ఆలోచనే ఉంటది నా దగ్గర. మీ అందరిది వినేసరికి 10 పాయింట్లు వస్తాయి అలాగా. అందుకనే అందరూ షేర్ చేయండి అని సరితా మేడం అడిగేది దానికోసమే. అందరూ తప్పనిసరిగా షేర్ చేయండి. అండ్ సరెండరు, నమ్మకము, ఇవన్నీ మనం ఎన్ని మాట్లాడుకున్నా ఒక ఆ, అనుభూతి జరగాలి, అవ్వాలి. అన్ని గ్రేస్, అనుగ్రహం అనేది ఉంటే అన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయి. సారీ మాస్టర్స్. సో మనం నమ్మాలి, మనకి ఒక సమ్ డివైన్ గైడెన్స్ ఉంది, మనల్ని తీసుకెళ్తుంది అని నమ్మినప్పుడు ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఎప్పుడు డూయింగ్ కంటే బీయింగ్ లో బిలీవ్ చేయండి మాస్టర్స్. నేను చేస్తున్నాను కంటే నా ద్వారా జరుగుతున్నాయి అనేది నిజంగా చాలా చాలా మిరకిల్స్ జరగడం చూస్తారు. నా ద్వారా జరుగుతుంది, నేను ఎంటీ అయితేనే నా ద్వారా ఒక ఫోర్స్ పనిచేస్తుంది అనేది మటుకు చూడాలి, మీరు అందరూ గమనించాలి. అందుకనే డైలీ పెట్టే మెసేజ్లు కూడా డివైన్ లవ్ కి కనెక్ట్ అయ్యారా అనేది ఇదే. మీరు కనెక్ట్ అయ్యారంటే మీ ద్వారా ఎన్ని మిరకిల్స్ జరుగుతాయో మీరే చూస్తారు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. నిజం మాస్టర్స్, ఇక్కడైతే మనం ఏం చెయ్యట్లేదు. ఒక రోజు నిలవ మేడం మెసేజ్ పెట్టారు, మేడం మీరు అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ అంటే, ఎవరు మేడం అవకాశం ఇవ్వడానికి, ఎవరున్నారు ఇక్కడ అంటే మీరంటే, నేను కూడా ఏం చెయ్యట్లేదు మేడం, అది చేపిస్తున్నారు, మన ద్వారా జరుగుతుందని మెసేజ్ పెట్టా మేడానికి. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుప్తా సార్ అన్మ్యూట్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సరితా మేడం, సరోజ మేడం, మనకి ఇంత చక్కటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మాస్టర్స్. మేడం, నాకు ఈ ఎపిసోడ్ లో నచ్చిన పాయింట్ ఏంటిదంటే, భౌతికంగా మనము అంటే ఆలోచన చేస్తే అది మనకు మనసు నుంచి వెళ్తుంది. అదే మనము ఏదైనా సరే నమ్మకంతో ఒక పరిపూర్ణంగా ఒక విశ్వాసంతో పోయినప్పుడు అది మన హృదయం నుంచి వస్తుంది అన్నది చాలా నచ్చింది మాస్టర్స్. అంతేకాకుండా మేడం చెప్పిన వాటిల్లో మనం ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఓన్లీ మనం విశ్వాసం మీదనే ఉండాలి, అంతేగాని నమ్మకం అది అవుతుందా కాదా, నేను కరెక్ట్ గా అదే రూట్ లో ఉన్నానా లేదా, నేను చేసేది కరెక్టా, నేను చేసేది తప్ప, ఇది నాకు మంచిగానే పోతా ఉన్నానా నేను, ఇటువంటివన్నీ మనము ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉండకూడదు మాస్టర్స్. అంటే మనం ఎప్పుడైతే పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఏ గురువునైనా కానీ ఏ మనం నడిచే మార్గాన్ని కానీ నమ్మినట్లయితేనే మనము పూర్తిగా ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో అంటే ప్రయాణించేటప్పుడు ఇంకా ఎటువంటి ఆలోచన ఉండకూడదు మాస్టర్స్, ఉండదు. ఎందుకన్నట్లయితే మనం అందరూ బీవైఎం ప్లాట్ఫామ్ మీద ఒకటే ఆధ్యాత్మిక ప్రయాణం, మేడం మీదనే నమ్మకం, అందరం ఉంచే ప్రయాణిస్తున్నాం కాబట్టి ఎటువంటి ఆలోచన లేదు. మేడం మనకు అందరినీ మేడం ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటారు, మనమంతా కలిసి వెళ్తాం, మనమంతా ఒకటే ఫ్యామిలీ అని. ఆ పాయింట్ మీద మనమంతా నమ్మకం ఉంచాలి మాస్టర్స్. అంతేగాని ప్రతిదీ మనం ఈ ప్రయాణంలో కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా, మనం కరెక్టేనా అనేది ఆలోచన ఉండకూడదు అన్నది నా అభిప్రాయం మాస్టర్స్. మనమంతా చక్కగా అందరం కలిసి ఒక కుటుంబంగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగిద్దాం మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సరితా మేడం. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఎస్ సార్, నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం వెనకాల ఇలాంటివి ఉండొద్దు మాస్టర్స్. ఇది కరెక్టా కాదా, ఇది జరుగుతుందా జరగదా, అదే మాస్టర్స్. ప్రేమతో ఆనందంతో నమ్మకాన్ని నమ్మాలి అంటే అదే అన్నమాట, ఆ నమ్మకం ఉండాలంటే. ఎస్ సార్, హృదయంతో మాస్టర్స్. అమ్మ చెప్పారు, మనసుతో వచ్చింది భౌతికము, హృదయంతో వచ్చింది ఆధ్యాత్మికత అనేది క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గిరిజమ్మ నమస్తే. నమస్తే నాన్న, నమస్తే. అందరూ చెప్పేటి ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్పేటి ఆని ముత్యాల్లాగా ఉన్నాయి, అన్ని ఒక హారం లాగా పేర్చినా గానీ ఒక పెద్ద ఇదైతే తయారవుతుంది, అంత అద్భుతంగా ఉన్నాయి. ఇందాక నీలిమా మేడం చెప్పింది అయితే నేను పూర్తిగా అంగీకరిస్తున్నా. ఇప్పుడు గుప్తా సార్ చెప్పింది కూడా నమ్మకము అది మన శ్వాసే మన విశ్వాసం నాన్న. ఆ విశ్వాసమే పరిష్కారం దేనికైనా సరే. విశ్వసించినప్పుడు
పరిష్కారం అది ఆటోమేటిక్ గా సంభవిస్తుంది అనేది నా జీవితంలో నేను ఇది చేసుకుంటున్నా. అయినా అంటే ప్రతిదీ ఇది ప్రతి క్షణం మారుతుంది, వైవిధ్యం అంతా. ఇప్పుడు ఈ క్షణం ఉన్నప్పుడు ఇంకొక క్షణం ఉండదు, ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఇంకొక పరిస్థితి అలాగే ఉండదు. ఇవన్నీ ఇదిగా ఉండవు కదా. దాంట్లోనే మనము ఎంత ఎట్లా ఉన్నా దాన్ని ప్రతిదాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు ఎందుకు వచ్చింది అమ్మ అంటుంది చూడు, ఎందుకు ఏమి ఎలా అని, అట్లా అవి మనల్ని ఆత్మ విచారణ చేసుకుంటూ దానికి కావలసిన టూల్స్ మనం ఇప్పుడు ఎన్నో నేర్చుకున్నాం, దాన్ని అక్కడ అప్లై చేసుకుంటూ ముందుకెళ్తే అసలు ఇంతకుముందు అనుకునే వాళ్ళం జీవితం అంటే అబ్బా నరకం రా ఏంది బతుకు అని. అసలు ఇప్పుడు అట్లాంటి మాటలు రావు, ఏమీ లేదు, అంతా అతీతం అయిపోయినాము. దానికి అసలు తావే లేదు ఏదనుకున్నా. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ నా పరిస్థితి ఎట్లుందంటే స్తబ్దంగా ఉంది లోపలంతా. గమనించే నిశ్శబ్దము ప్రతిదీ. ఇప్పుడు నేను మొన్న ఇన్నర్ చైల్డ్ లో పార్టిసిపేట్ చేసిన నుంచి ఇంకొంచెం ఇది వచ్చేసింది. అమ్మ చెప్పినప్పుడు అప్పుడప్పటికి ఎమోషన్స్ రాకపోయినా మీకు ఇంకా తర్వాత నిదానంగా వస్తాయి, ఇప్పటి నుంచి సవాళ్ళు వస్తే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలని చెప్పారు. అవన్నీ అట్లా చిన్నవి వెంట వెంటనే వస్తా అంటే ఓహో ఎందుకు కదా, అన్ని ఒకదానికి ఒకటి లింక్ కదా, దాన్ని ఒకటి ఆచరించి ఇది అయిపోయిందిలే అని వదిలేసేదానికి లేదు. అన్నిట్లోనూ మనము మన జ్ఞానాన్ని దాని మీద అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామా. అద్భుతంగా ఉంది నాన్న, నమ్మకం గాని, విశ్వాసం గాని, ఈ సరెండరెన్స్ గాని. చాలా అసలు నాకైతే ఏమి అసలు లేవు సమస్యలు. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తామన్నా గానీ ఏమి అసలు డౌట్స్ కానీ దేని మీద ఏమి ఇది రావడం లేదు అసలు. ఇది చూసా అంతే హాయిగా, అంతే మమ్మీ అంతా నేనే అంత అన్నట్టే ఉంటుంది. కానీ చిన్న ఈ భౌతికంగా మనం ఇంట్లో అదే ఇది అన్నప్పుడు అది కూడా ఇంతకుముందు గొయ్యి గొయ్యి అని ఇవి ఉండేవి, ఇవన్నీ ఇప్పుడు ఏం లేవు. సైలెంట్ గా పిల్లి ఆకలి అయినప్పుడు చాలా గోల చేస్తుందంట, మేమ అని మన కాళ్ళ చుట్టూ తిరిగి నానా తంటాలు చేసేస్తుంది. దానికి కడుపు నిండా పాలు పోస్తే ప్రశాంతంగా కూర్చున్నట్టు మనకు ఈ ఆత్మజ్ఞానంతో మనం తీసుకున్న ఈ జ్ఞానంతో పరిపుష్టి నొందినాము, బాగా హాయిగా ఉన్నాము. అన్ని అనుభూతులు అది ప్రతిదీ మనము ఈ మన దేహానుభూతులు కానీ ఇవన్నీ ఎన్నింటి ఆత్మానుభూతిగా మార్చుకునే ప్రయాణంలో ఎప్పటికప్పుడు ఎక్కడున్నాము, ఎంత దూరం మనం ప్రయాణించాము, మళ్ళీ ఏమన్నా రిపిటేషన్స్ జరిగినట్టు మళ్ళీ మనం ఏదన్నా చేసుకుంటున్నామా, దాన్ని మళ్ళీ ఇది చేసుకుంటున్నామా అని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎంత వెళ్ళినా ఇది భౌతికం ఫిజికాలిటీనే అంటే అప్పుడు మనం దీంట్లో కూడా అంతా చూడాలి. దైవం సర్వం కలివిదం బ్రహ్మ అన్నప్పుడు చూసినప్పుడు అక్కడే వ్యతిరేకత అనిపించదు మనకు. అక్కడ అంతా మనమే కదా ఓహో. కానీ అంతే ఏంది టేక్ ఇట్ ఈజీ అన్నట్టుంది నా పని అయితే. ఇప్పుడు నేను ఏం చెప్పలేకున్నా, అసలు విన్నా, నేను నిన్న సగం వరకు విన్నా. అంత ఆనందం సర్వం ఇప్పుడు మీరు చెప్తా ఉంటే కూడా నాకు లోపల ప్రతి అణువు సచ్చుకుండింది. అసలు రావడం లేదు. కొంచెం కొన్ని చిన్న ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఏదైనా డ్రౌజీగా ఉండి ఇట్లంతా ఉంటా ఉంది. కానీ అది కాదు, ఇంకొందరిని చూడాలా. మీరందరు చెప్తా ఉంటే కూడా నాకు ప్రతి అణువు స్ట్రాంగ్. దాహం అయినప్పుడు నీళ్లు తాగితే తృప్తి ఎలా ఉంటుందో ఆ మాదిరి అనుభవిస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కానీ లేదమ్మా, చాలా ఎనర్జీస్ తెలుస్తున్నాయి సెషన్ లో. అసలు త్రిమాతలు మళ్ళీ ఎందుకంటే మనకు మళ్ళా రిపీట్ చేసుకుని, బిడ్డలారా మీరు మర్చిపోయారు ఆ జ్ఞానాన్ని. నేను చెప్పాను, సరోజమ్మ ఎంతో అద్భుతంగా వివరించారు, ఆనంద్ కర్ణేష్ గారు రాశారు, సరోజమ్మ వివరించారు, మీరంతా మర్చిపోయారు, విన్నారు, మేము ప్రాక్టీస్ చేసాం అనుకుంటున్నారు. కానీ మీకు మళ్ళీ మననం కావాలి, అందుకే అమ్మా ఇలా చేయిస్తున్నారు. ఆ త్రిమాతలకు, కర్ణేష్ గారికి, సరోజమ్మకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎస్ నాన్న, త్రికరణ శుద్ధి ఉంటే ఎంతసేపు అయినా దాంతో మనము ఏం చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచన చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, చేసే వరకు దాని పరిమాణం ఎలా ఉంది. ఫస్ట్ మనకు వచ్చిన ఆలోచన కరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ అక్కడ అప్లై చేయగలిగినామా, దాంట్లో ఏదైనా ఇది ఉందా, అట్లా మనం ప్రతి పనిలో అట్లా చూసుకుంటా ఉన్నప్పుడు ఎక్కడ ఏమి లోటు కనిపించడం లేదురా. మనకు అన్ని తెలుసు. ఇప్పుడు కర్మ తెలుసు, కర్మ సిద్ధాంతం తెలుసు, ప్రతిదీ తెలుసు. ఒక్కొక్కసారి అది మనకు ఈ భౌతికత అనేది అట్లా వస్తాయి, తెరలు వస్తాయి. ఇట్లా అన్నప్పుడు వెంటనే కాదు, దీనికి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా, ఆ కారణాన్ని అనుసరించి కార్యాలు జరుగుతాయి. మరి దాన్ని మనం అనలైజ్ చేసుకోవాలా, చేసుకొని ముందుకు వెళ్ళాలి కదా అనే విఘ్నత, విచక్షణ అది ఉంది నాన్న. అది కలిగింది అమ్మదయ్యా మనకు. పత్రిసారు అమ్మ ఇలాంటి వాళ్ళు ఈ జన్మలో మనందరికి వీళ్ళు గురువులుగా దొరకడము, వాళ్ళ చేతులు పట్టుకొని మనం నడవడం అంటే ఎన్ని జన్మలు అదృష్టం చేసుకున్నాం మనము. సుకృతం, అదృష్టం కాదు పూర్వ జన్మల సుకృతం నాన్న. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇందులో అమ్మ చెప్తారు మనసులో 3 ఉంటాయని. అమ్మ అప్పుడు కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో 15th ఎపిసోడ్ కూడా క్వశ్చన్ వేస్తారు మాస్టర్స్. ఏముంటాయి మాస్టర్స్ మన మనసులో? 3 ఉంటాయి. ఆలోచనలు, మనోభావాలు, అహం. ఈ 3 మన మనసులో ఉంటాయి మాస్టర్స్. అమ్మ దీంట్లో కూడా ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగుతారు, ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్తున్నారు ఇది. ఉమా మాదేవి మేడం, మీరు వీడియో ఆన్ చేసుకోండి మేడం. వెల్కమ్ మేడం, నమస్తే మేడం. ఇలాగే చెప్తాం, ఓకే ఇలాగే మేడం. జరుగుతుంది. ఓకే ఓకే మీ ఇష్టం. నమస్తే అమ్మా, నమస్తే ఆల్ మాస్టర్స్, నమస్తే అమ్మ. భయం గురించి చెప్పింది కదమ్మా. భయం అంటే అమ్మ ఫస్ట్ అది గమనించండి, ఫస్ట్ దేహానుభూతుల్లో గమనించండి అంటే ఎలా గమనించాలా అనగా నేను చెప్పిందమ్మా. శ్వాసని ఫస్ట్ గమనించండి అంటే ఫస్ట్ మనకు భయం అయినప్పుడు మనం శ్వాసను గమనించము, ఆ ఆలోచనలో మునిగిపోతాం. ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు మనం శ్వాసని అబ్జర్వ్ చేయము, బ్రీతింగ్ గాని హెవీగా తీసుకుంటుంటాము. ఆ బ్రీతింగ్ ని మనం అబ్జర్వ్ చేయము, మనకు తెలియదు, ఆ జ్ఞానం తెలియదు. కాబట్టి ఇప్పుడు అమ్మ చెప్పింది మీకు భయం అయినప్పుడు శ్వాసను గమనించండి. ఫస్ట్ అయితే మనం అయితే ఆలోచనలలో వెళ్ళిపోతాము, ఏమవుతుందో అని ఒక టెన్షన్ తో వెళ్ళిపోతాం. ఆ ఆలోచన నుంచి ఇంకా భయం అయిపోతుంది. ఆ భయం అనేది ఎప్పుడైతే శ్వాసని గమనిస్తామో అప్పుడు శరీరానుభూతులుగా లయం అయిపోయి అది తర్వాత మనం యాక్సెప్ట్ చేస్తాం. అంగీకరించండి, మళ్ళీ ధైర్యంగా ఉండండి. ఏదైతే మనం ఫేస్ చేస్తుంటామో ఆ ప్రాబ్లం ని, దాన్ని ధైర్యంగా స్వీకరించి ధైర్యంగా ఫేస్ చేసే శక్తి వస్తుంది అక్కడ. ఎప్పుడైతే శక్తి వస్తుందో అప్పుడు మనం ప్రేమతత్వంతో వెళ్ళిపోతాం. మనం ప్రేమతత్వంతో పోయి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటామనే అనుభూతి కలుగుతుంది మనకు. ఆ జ్ఞానం వస్తుంది. ఈ భౌతికంగా అయితే మనము ఈ జ్ఞానంలో లేకున్నప్పుడు మనకి ఈ జ్ఞానం అనేది లేదు, అసలు ఈ జ్ఞానం అనేది అస్సలు లేదు. ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఇవన్నీ వింటున్నామో, ఓహో ఇలా చేయాలా, ఇప్పుడు ఇంత జ్ఞానాన్ని ఇస్తుంది కదా అమ్మకు మెనీ థ్యాంక్ యూ. అసలుకి నేనే ఒక సిచ్యుయేషన్ లో చాలా సఫర్ అయినాను. కానీ ఆ సిచ్యుయేషన్ లో విపరీతమైన టెన్షన్ ఏం చేయాలి అంటే అప్పుడు ఈ 1000 seeds of joy ఇంకా స్టార్ట్ అయ్యింది, ఈ జ్ఞానం స్టార్ట్ అయ్యింది. ఇంత డెప్త్ తెలియదు జ్ఞానం, నాకు ఇంత డెప్త్ తెలియదు. చాలా హెవీ టెన్షన్ పడినాను అప్పుడు. తర్వాత ఇప్పుడు తెలుసుకుంటా ఉంటే ఓహో నేను అప్పుడు చేసిన మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయి నాకు ఇప్పుడు అర్థం అవుతా ఉన్నాయి. ఓహో పంపించింది కదా, అలా ఇలా ఉండాలా, ఇలా చెయ్యాలా అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నాను అమ్మకు మెనీ థ్యాంక్ యూ. మన ఇన్నర్ చైల్డ్ సెషన్ గానీ ఫస్ట్ టైం మేడం నేను అటెండ్ అయ్యింది. ఇది నాకు తెలియదు, ఇన్నర్ చైల్డ్ అంటే ఏమో తెలియదు నాకు. ఆ క్లాస్ ఫస్ట్ టైం నేను అటెండ్ అయినాను. అటెండ్ అయినాక ముందు రోజు దీప్తి మేడం ఫుల్ వాటర్ తీసుకోండి అని చెప్పింది. నేను ఫుల్ వాటర్ ఎంటీ స్టమక్ తోనే ఉండి ఆ సాటర్డే అంతా నేను వాటర్ తీసుకుంటాను, లిక్విడ్సే, ఓన్లీ వాటర్ తీసుకుంటూ ఉన్నాను. 3 days నేను ఫుడ్ తీసుకోలేదు మేడం. అంటే నేను సాటర్డే తీసుకోలే, సండే వచ్చేసి లైట్ గా టిఫిన్ చేసినాను నైట్ అంతే, ఇంకా ఫుల్ వాటరే. మళ్ళీ మండే వచ్చేసి మండే కానీ టిఫిన్ చేసిన. అంటే ఇంట్లో ఎవరు లేరు మేడం, మా హస్బెండ్ ఊరికి వెళ్ళిపోయినారు, ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కటే కదా. ఇంకా నాకు సరేలే అమ్మ నాకు అవకాశం ఇచ్చింది, ఛాన్స్ నాకని అలాగనే ఉండిపోయినాను. నాకు ఇంట్లో ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు, ఏమి లేదు. నేను బాగా సైలెంట్ గా నేను అబ్జర్వ్ చేసుకుంటా సైలెంట్ గా ఉన్నాను. అమ్మ ఫ్రీక్వెంట్ గా వాటర్ తీసుకోమని కానీ చెప్పింది, తీసుకుంటానే ఉన్నాను. మళ్ళీ మా హస్బెండ్ ఊరి నుంచి వచ్చినారు, ఏదో కొంచెం డిస్కషన్ ఉంటాయి కదా, అవి మాట్లాడుకుంటే కొంచెం నేను ఎమోషన్ అయ్యి కొంచెం అక్కడ నేను మా ఆయన కొంచెం తక్కువ అంటున్నాడు, కానీ నేను వినటం లేదు. నాదేం తప్పు లేదు కదా, నేను ఎందుకు అని నేను ఎమోషన్ అయిపోయినాక తర్వాత అనిపించింది, అమ్మ చెప్పింది కదా ఎమోషన్స్ అనే మీకు వచ్చినప్పుడు నువ్వు కొంచెం ఒక స్టెప్ తగ్గు అని చెప్పింది కదా మేడం. ఒక స్టెప్ తగ్గి వెనకకి నీ సాక్షి అనే సింహాసనం పై నుంచి నువ్వు అబ్జర్వ్. తర్వాత చాలా బాధపడ్డాను నేను, అనవసరంగా 3 days అంతా నేను ఉండి లాస్ట్ కి మళ్ళీ నేను ఎలా చేసుకున్నా, ఎనర్జీస్ ఎలా చేసుకున్నాను నేను అని చాలా బాధ అయిపోయింది. మళ్ళీ ఆలోచించిన, ఎందుకంటే మనకైతే ఆధ్యాత్మిక పరంగా మనం వింటున్నాము, చేస్తున్నాము. భౌతికంగా జీవించే వాళ్ళకి జ్ఞానం లేదు, ఈ నాలెడ్జ్ లేదు, వాళ్ళకు ఏమీ తెలియదు. వాళ్ళు భౌతికంగా పరంగానే జీవిస్తారు, భౌతికంగానే మనతో బిహేవ్ చేస్తారు. అలాంటప్పుడు మనం ఎలా తీసుకోవాలి వాళ్ళని? ఒక చిన్న పాప మిస్టేక్ చేసినప్పుడు మనం వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయాలి కదా,
ఎక్స్క్యూజ్ చేసి వాళ్ళని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి. అలా అలా ఉండకుండా నేను వాళ్ళు చేసేది ఇది 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 అని నేను ఐడెంటిఫై చేసి చెప్తున్నాను. అంటే నాది తప్పు కదా మేడం. అది మనకి ఇంత జ్ఞానం ఇచ్చినప్పుడు మనం అలా బిహేవ్ చేయకుండా మళ్ళీ నాకు అర్థమైంది. మళ్ళీ వెంటనే నేను మనసులో కళ్ళు ముచ్చుకొని నేను నైట్ అంతా ఏడ్చేస్తున్నాను. ఏడ్చుకుంటా నేను తప్పు చేసినానమ్మా, నేను ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నాను, మళ్ళీ నేను ఎందుకు మళ్ళీ ఈ మాయలో అనే దాంట్లో పడిపోతున్నాను, అంటే నాలో ఇంకా ఈగో ఉందా, లేకుంటే నేను ఏమైనా తప్పు చేస్తున్నానా, నేను ఈగోతో ప్రవర్తించలేదని నాకు అర్థమైంది. అక్కడ ఈగోతో నేను ప్రవర్తించలే అది అర్థమైంది. కానీ నేను కొంచెం తగ్గు ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు నేను తగ్గకుండా మళ్ళీ కాన్వర్జేషన్ పొడిగించుకుంటూ పోతే అది నా మిస్టేకే కదా అది అని అప్పుడు నేను చాలా బాధపడినాను మేడం. బాధపడి మళ్ళీ అనుకున్నా, ఇంత ప్రతి వారము చెప్తా ఉంది అమ్మా, ఈ జ్ఞానాన్ని వింటున్నాను, అన్ని చేస్తున్నాను, నేను ఎందుకు మళ్ళీ ఇట్లా దీంట్లో పడిపోతున్నా అంటే నేను ఇంకా సాధన ఎక్కువ చేయాలా, సాధన ఎక్కువ చేసి మౌనంగా ఉండాలా, నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవాలా, నా ఆలోచనని, నా వే ఆఫ్ టాకింగ్ ని, నా బిహేవియర్ ని నేను అబ్జర్వ్ చేసుకోవాలని అర్థమైంది మేడం. నాకు చాలా నచ్చింది. అమ్మ ఈ జ్ఞానాన్ని మాకు ఇస్తున్నందుకు. గిరిజా మేడం చెప్పింది చూడు, మనం ఎంత అదృష్టవంతులోనే, చాలా అదృష్టవంతులు మేడం. ఎందుకంటే ఈ జ్ఞానం ఇచ్చేది కాదు, ఈ జ్ఞానము ఇస్తా ఉన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకుంటున్నాము, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము, మన లైఫ్ లో ఎలాగ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. ఈ ప్లాట్ఫామ్ లో నేను ఒక మెంబర్ అయినందుకు మెనీ థ్యాంక్ యూ. అమ్మకు మెనీ థ్యాంక్ యూ. మీ అందరికీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏది జరిగినా మనమే మారాలనే విషయం తెలుసుకోవాలి మేడం. ఎక్కడ జరిగి వాళ్ళు మారాలనుకుంటాం, మనం మారాలనే విషయం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అరుణ మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. వెల్కమ్ మేడం. అమ్మా అండ్ ఆల్ మాస్టర్స్. నమస్తే మేడం. అదే మాస్టర్స్, భయం అంటే భయంతో ఉన్నప్పుడు మన శ్వాస కూడా ఎక్కువ వస్తూ ఉంటది. అది గమనించాం మనం. అది గమనిస్తే మనం కొంచెం భయపడకుండా ఉంటాం, యాక్సెప్ట్ చేస్తాం. భయం ఉన్నప్పుడు యాక్సెప్ట్ కూడా చేయలేము, కాకపోతే మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే ప్రేమ, మళ్ళీ అక్కడ ప్రేమ కూడా మనం అన్వయించుకోవాలి. ప్రేమతో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాం, ఆ భయం అనేది పోతుంది. నా అనుభవం మాస్టర్స్. ఇంకా మొన్న ఇన్నర్ చైల్డ్ లో కూడా నేను 3 days అదే 3 days 2 days ముందు చెప్పారు కదా దీప్తి మేడం, వాటర్ బాగా తీసుకున్నాను. వాటర్ తీసుకున్నాను. ఆ క్లాస్ సెషన్ అయిన తర్వాత ఆ రోజు కొంచెం ఎక్కువగా గాబరా అనిపించింది. అట్లా మధ్య మధ్య కొంచెం లిక్విడ్స్ అట్లా తీసుకుంటూ ఉంటే మళ్ళీ కామ్ అయిపోయినాను. కామ్ అయిపోయిన తర్వాత ఇట్లనే ఇంకా భౌతికంగా కూడా ఏవో మనకి వస్తుంటాయి కదా. బయటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి మాలో అన్ని ఒక్కొక్క దాంట్లో కమ్యూనిటీలో కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, ఇలా ఉంటుంది అని చెప్పి తను అన్నదన్నట్టు. అంటే అలా అనకూడదు, ఎవరిది వాళ్ళే, మనం అన్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి కొంచెం ఎమోషన్ అయ్యే చెప్పాను. మళ్ళీ అనిపించింది, అవును కదా అమ్మ చెప్పారు కదా ఎమోషన్ అవ్వద్దు అని చెప్పి, అలా అనుకున్నాను మళ్ళీ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, ఇన్నర్ చైల్డ్ లో పాల్గొన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవును, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. అది 1 week దాకా కూడా క్యారీ ఆన్ అవుతుంది అని అమ్మ చెప్తారు. ఇంకా ఉంది మేడం, నాకు ఇంకా ఉంది. ఎస్ మేడం, హీలింగ్ జరుగుతున్నప్పుడు అంటే లోపల ప్రాసెస్ జరుగుతుంది అని అబ్జర్వేషన్ చేస్తున్నాను అనిపిస్తుంది. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. గిరిజా మేడం, సంధ్యా మేడం, నీలిమా మేడం, కొంచెం ఆల్ మ్యూట్ ఇవ్వండి. మ్యూట్ ఇవ్వరా? ఆల్ మ్యూట్ చేయండి. నమస్తే సరిత, మనకి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు సరోజా మేడం కి అనంత నమస్తే. పత్రి సార్ కి, స్వర్ణమాల మేడం కి అనంత కోటి కృతజ్ఞతలు. అసలు ఈ ఎపిసోడ్ ఎంత అద్భుతం అంటే, ఈలో ప్రతిదీ మన రోజు మన లైఫ్ లో ఉన్నది అన్ని ఉంది. భయం, నమ్మకం, ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో నమ్మకం అన్నది మనకి దీంట్లో చాలా మంచి పాయింట్. అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నమ్మకం ఉంటేనే మనం ఒక గురువు వెనక వెళ్తాం, లేకపోతే అనుమానంతో ఉంటే అది అనుమానం పెరుగుతూ ఉంటారు.
మేడం మ్యూట్ మ్యూట్ లో ఉన్నా. అయ్యావా? గిరిజ మేడం, గిరిజమ్మ మ్యూట్ లో ఉన్నా. అన్మ్యూట్ అయ్యో చేసు. వినపడలే ఇప్పటి వరకు. ఇప్పుడే అమ్మా, ఇప్పుడే ఓకే జస్ట్ ఓకే. సో మనం ఒక గురువుని ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో ఆ గురువుని పరిపూర్ణంగా అది నమ్మాలి. ఆ నమ్మకం ఉంటేనే ఆ గురువుతోటి మనం ఆయన చెప్పిన బాటలో నడుస్తాం. సో దీంట్లో నాకు చాలా నచ్చిన పాయింట్స్ చాలా ఉన్నాయి. నమ్మకం ఒకటి, తర్వాత ఇంకోటేమో నమ్మక వ్యవస్థలు, ఒకటి తప్పు నమ్మక వ్యవస్థలు, అది చాలా అద్భుతమైన పాయింట్. భయం అనేది చాలా కామన్ మనకి. సో ఆ భయాన్ని ఏంటంటే అమ్మ అన్నట్టే ఎక్కడో ఒక చోట ఉంటుంది, ఒకసారి కడుపులో ఉంటుంది, ఒకసారి హృదయంలో ఉంటుంది, ఒకసారి పల్స్ స్పీడ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం గమనించుకోం అప్పుడు. అయితే ఆ గమనించుకోవాలి అని చెప్పారు. అలాగే తప్పు నమ్మక వ్యవస్థలో విశ్వాసం అంటే అది కరెక్టేనా అని ఆనంద్ కృష్ణ గారు అడిగే క్వశ్చన్. దానిలో ఏంటంటే మైండ్ లో ఏంటంటే 3 ఉంటాయి: ఆలోచనలు, మనోద్వేగాలు, అహం. ఎవరి మనస్సులో ఇవి 3 ఉండవో వారి మనస్సులో కేవలం ఆనందం ఉంటుంది. వాళ్ళు ఏ నమ్మక వ్యవస్థని ప్రశ్నించారు, వాళ్ళ మనసు ఖాళీ చేసుకున్నారు అని అమ్మ చెప్పారు. సో అలాగ మనం కూడా తయారవ్వాలని నేను అదే అనుకుంటున్నాను. ఎవరికైతే మనసు కంప్లీట్ గా పనిచేస్తుందో వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, వాళ్ళ మతాలు మార్పిడి చేస్తూ ఉంటారు బలవంతంగా. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కూడా ఇప్పుడు మన సొసైటీలో. ఎవరి మతం అంటే వాళ్ళకి చాలా ఎక్కువ అని. సో మత మార్పిడి కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది మనకి. సో మీకు డౌట్స్ ఎక్కడ ఉండాలంటే మన సర్వైవల్ కి మనకి 2 రకాలు ఉంటాయన్నారు. భౌతికంగా డౌట్స్, రెండోది ఏంటంటే ఆధ్యాత్మికంగా. భౌతికంగా మనం డౌట్ ఉండొచ్చు సర్వైవల్ కోసం అని, భౌతికంగా డౌట్ ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికంలో మాత్రం డౌట్ పనికిరాదు. కేవలం చైతన్యాన్ని విస్తరించుకోవాలి, అంటే డౌట్ ఉండకూడదు అని మరీ చెప్పారు అమ్మ. అలాగా. సో దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే సూర్యుడు ఏమో భూమి చుట్టూ తిరగడం అనేది ఒకడు వాదిస్తాడు. అది కరెక్ట్ అవునా కాదా అన్నది కొంచెం తెలుసుకోవడానికి వాడు సైన్స్ గురించి అంతా లోపలికి వెళ్ళి అన్ని తెలుసుకుంటాడు. అప్పుడు వాడికి అర్థం అవుతుంది ఏంటంటే సూర్యుడు భూమి చుట్టూ కాదు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోందని ఒక నిర్ధారణకు వస్తాడు. ఎందుకంటే అక్కడ ఉంది, ఎవిడెన్స్ చేసుకోవడానికి ఉందన్నమాట. అదేంటి ఒక ప్రూఫ్ చేయడానికి. కానీ దీనికి అవునా కాదా అని ప్రూఫ్ చేయడం చైతన్యం లెవెల్ కి ముందుకు వెళ్ళాలి. అంటే నమ్మకం, విశ్వాసం, ఫెయిత్ అనేది తప్పకుండా ఉండాలన్నమాట. డౌట్స్ భౌతికంగా పర్వాలేదు కానీ ఆధ్యాత్మికంగా చేయకూడదు అని చెప్పారు. దానికి తల్లి ప్రేమని మనకేమో రుజువుగా చెప్పారు. ఎందుకంటే తల్లికి ఎప్పుడు కూడా పిల్లల మీద నేను సరిగ్గా చేస్తున్నానా లేదా పరిపూర్ణంగా చేస్తుంది. అలాగే ఆ చంటి పిల్లాడికి తల్లి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంటుంది. సో తల్లి ఎగ్జాంపుల్ చెప్పారు. సో మనం ఎప్పుడు కూడా అమ్మనిగా మనం గుర్తు చేసుకోవాలి అని చెప్పారు. సో ఇది నాది మేడం. థ్యాంక్ యూ సరిత, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గిరిజ మేడం. కవర్ చేయని పాయింట్స్ మీరు కవర్ చేసేసారు. అసలు దీంట్లో తల్లి బిడ్డల ప్రేమ గురించి అమ్మ అసలు ఎంత నమ్మకం ఉంటుందనే దాని గురించి అసలు ఎప్పుడు ఎగ్జాంపుల్ ఏది తీసుకోవాలంటే అదే తీసుకోవాలని చెప్పారు మాస్టర్స్. తల్లి బిడ్డల మధ్య ప్రేమనే తీసుకోవాలని చెప్పారు. తల్లికి ఎప్పుడు బిడ్డ పైన నమ్మకమే ఉంటుంది మాస్టర్స్. మీరు మనమే గమనిస్తే మనకు వచ్చి ఏది చెప్పినా మనం బిడ్డనే నమ్ముతాం తప్పితే పక్కోడు వచ్చి చెప్పినా నమ్మం దాన్ని. మన కళ్ళ ద్వారా చూస్తే కూడా మనకు నమ్మకం అనిపించదు. అంటే అంత అన్కండిషనల్ నమ్మకం మాస్టర్స్ మన పిల్లలంటే మనకి. అంటే అక్కడ ఏదుంది, అన్కండిషనల్ లవ్ ఉంది కాబట్టి అన్కండిషనల్ నమ్మకం అని నాకు అనిపిస్తుంది మాస్టర్స్. థ్యాంక్ యూ గిరిజమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సంధ్యా మేడం వెల్కమ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సరోజమ్మకి అందరికీ నమస్తే అమ్మా. అమ్మ ఇక్కడ భయం చెప్పారు, ప్రేమకు విరుద్ధం భయం అన్నారమ్మా. భయం వస్తే దేహానుభూతులతో చవి చూడాలి, శ్వాసతో ప్రతిదీ గమనించాలి. ఆత్మానుభూతులు అంటే అంగీకారము, ధైర్యము, ప్రేమ. ఏ భయం వచ్చినా ప్రేమతో అంగీకరించాలి, అప్పుడు ఆలింగనం చేసుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. మృత్యువును కూడా శూన్యంతో ఎదుర్కోవాలి, అప్పుడే ఒక ద్వారం తెరుచుకుంటది అని చెప్పారమ్మా. మనం నమ్మకంలో ప్రేమ ఉందా, భయం ఉందా, జడ్జిమెంట్స్, నమ్మక వ్యవస్థలు ఇవన్నీ వస్తుంటాయి కదా. మన ప్రేమ కుచించుకుపోతుందా, విస్తరిస్తుందా అని గమనించుకుంటే మనము అది అప్పుడు మనకి మన దగ్గర ఉన్నది భయాలు పోయి మనమే విముక్తి చెందుతాము భయంతో అని చెప్పిందమ్మ. మనకు నమ్మకం ఉన్న దగ్గర భయాలు ఉంటే ఆ భయం నుంచి విముక్తి చెందాలి అని చెప్పారు.
విశ్వాసం అనేది కూడా ఒక ఆ విశ్వాసం అనే ఆత్మానుభూతిలో విభజన ఉండదు. అప్పుడే పుట్టిన బిడ్డ ఆ పసికందు తల్లి మీద ఎంత నమ్మకం ఉంటుందో, ఆనందంతో ప్రేమ ఉన్నప్పుడు ఒక మంత్రం కానీ మనం ఏది పాడుతున్నా ఎలాంటి కష్టం వచ్చినా అక్కడ హీల్ జరిగిద్ది ఆ నమ్మకం వల్ల అని చెప్పారమ్మా. విశ్వాసం అనేది కూడా ఒక మనోద్వేగము. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనకి బాగా ఒక గురువు పైన కానీ ఎక్కడైనా కానీ నమ్మకం అనేది ఉండాలి. ప్రేమలో ఆనందం ఉంది. అదే అనంతమైన ఆత్మానుభూతి. నమ్మకం ఆత్మానుభూతిలో ఉంటే అపరిమితమైనది తల్లి ప్రేమ ఒక ఆత్మానుభూతి. ఎన్నో బ్రహ్మాండాలు కలిపితే వచ్చేది ఆ ప్రేమ ఆనందం, అదే ఆత్మానుభూతి అని చెప్పారమ్మా. సూపర్ సంధ్య మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, నమ్మకం గురించి చిన్నగా మన భౌతిక జీవితంలో చెప్పుకున్నాం మాస్టర్స్. ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది, రాగానే మా ఫ్యామిలీ డాక్టర్ అని వెళ్తాం మాస్టర్స్. అంటే ఆ డాక్టర్ పైన మనకి ఎంత నమ్మకం మాస్టర్స్. ఇంట్లో కూర్చొని ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గకుంటే అసలు హాస్పిటల్లో అడుగు పెట్టంగానే మనకు తగ్గినట్టు ఒక ఫీలింగ్ కలుగుతుంది. చూడండి మాస్టర్, నిజంగా నేను ఇది అబ్జర్వ్ చేశాను. పిల్లల్నే చూస్తాం, చిన్న పిల్లలకి మన దగ్గర ఉన్న వాళ్ళు ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసినే ఉంటుంది, వేస్తూ ఉన్నప్పుడు మనకు ఓపిక సహనం ఉండదు మాస్టర్స్. ఏదైనా ఒక 3 days 5 days వేస్తే తగ్గుతుంది అంటే 1 day వేస్తాం, 2nd day తగ్గకుంటే మన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు పాండి లేదా ఆయన కాల్ చేసి మాట్లాడి ఆయన దగ్గరికి వెళ్తేనే తగ్గుతుంది, మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళొద్దు, ఆయన ఊరు వెళ్తే కూడా ఆయనకు ఫోన్ చేసి మాత్రమే మాట్లాడి ఆయన ఏం చెప్తే అది వేయాలి. అంటే అసలు అమ్మ అందుకే ఇక్కడ ఆనంద్ కర్ణేష్ గారిని లక్ష్మీమాత అంటుంది, నీవు నన్ను స్తోత్రిస్తావు, నాకు పూజలు చేస్తావు, నాకు హారతులు ఇస్తావు, అవన్నీ ఎలా చేస్తున్నావు, ఎంత నమ్మకంతో చేస్తున్నావు, నీవే నమ్మకంతో చేస్తుంటే నీకు ఏదైతే అనుకున్నావో నీకు అది జరిగిందనే ఒక ఫీల్ వస్తుంది మాస్టర్స్. మనం పూజలే చేస్తుంటాం మాస్టర్స్. ఆ పూజలు కూడా ఏంటి, అందుకే ఒకరు సాయిబాబా అంటే ఇష్టం అంటారు, ఒకరు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, ఒకరు రాఘవేంద్ర స్వామి అంటే ఇష్టం, ఒకరు లక్ష్మీమాత అంటే ఇష్టం. ఏంటి అంటే ఎవరెవరి నమ్మకం మాస్టర్. ఒకరికి శివుడు అంటే ఇష్టం, అంటే వాళ్ళ నమ్మకము. ఏదైనా నమ్మకంతో చేసినప్పుడు ప్రతి ఒక్కటి జరిగి తీరుతుంది మాస్టర్స్. ఆ నమ్మకం ఎలా ఉండాలనే దాని గురించే ఈ ఎపిసోడ్ లో అద్భుతంగా వివరించారు అమ్మ. ఆనందంతో ప్రేమతో కూడిన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు నీవేదనుకుంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది. అది జరగకపోయినా ఇంకొకటి అమ్మ ఎప్పుడు చెప్తుంటారు, మనకేది అవసరమో అది ఆ యూనివర్స్ మనకిస్తుంది, దాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి. మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. గిరిజా మేడం, వెల్కమ్ మేడం. ఏం లేదు సరిత, ఎప్పుడైతే నువ్వు డాక్టర్ అన్నావో నాకు మా వారు గుర్తొచ్చారు. ఎందుకంటే మొన్న డిసెంబర్ లో మా వారికి అస్సలు ఒంట్లో బాగాలేదు. అసలు అంటే ఈ 37 సంవత్సరాల ప్రాక్టీస్ లో ఆయన ఏనాడు కూడా ఆయనకి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళ్లకుండా లేరు. ఎప్పుడు అటెండ్ అయ్యేవారు. ఆదివారాలు ఎప్పుడు ధ్యాన ప్రచారానికి వెళ్ళిపోయేవారు. మీ అందరికీ తెలుసు కూడా ఆయన ఎంత ధ్యాన ప్రచారం చేశారు. అయితే ఆయన ఒంట్లో బాగుండకపోతే ఇంట్లో రెస్ట్ తీసుకోమంటే పేషెంట్లు కొంతమంది సార్తో కానీ చూపించుకోం, సార్ ఇస్తేనే చూపించుకుంటాం, వేరే డాక్టర్ని పెట్టాం టెంపరీగా, చూపించుకోమని గొడవ. లేదు సార్ రావాలి, మేము సార్తో చూపించుకుంటాం, లేకపోతే మేము వెళ్ళిపోతామని. ఇంకా అతి కష్టం మీద ఆయన కారులో తీసుకెళ్లి ఆ కొంతమంది పేషెంట్లు ఎవరైతే పట్టుబడతారో వాళ్ళ కోసం ఆయన్ని తీసుకెళ్లి కూర్చోపెట్టి 1 గంట సేపు ఆ పేషెంట్ కి ఆయన ప్రిస్క్రిప్షన్ రాసిస్తే, అంటే వాళ్ళకి ఎంత నమ్మకం అనమాట. ఎన్ని సంవత్సరాల నుంచో సార్ దగ్గరికి వస్తాం, మాకు తగ్గిపోతుంది అన్న నమ్మకం. సో అదే చెప్దామని హ్యాండ్ రైజ్ చేశారు. ఎందుకంటే ఒక డాక్టర్ది అలవాటు అయిపోతే ఏంటంటే ఇంకా వాళ్ళు మంది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ నమ్మకం అంతే అనమాట. సో అందుకని ఆయన పాపం 1 గంట సేపు పంపించేదాన్ని అనమాట. 1 గంట సేపు ఏ పేషెంట్లు అడుగుతున్నారో వాళ్ళని చూసి రండి, ఎందుకంటే వాళ్ళకి ఈయన మాట్లాడితే చాలు మాకు తగ్గిపోయిందన్న ఫీలింగ్ అనమాట. సో నమ్మకం అన్నది చాలా గొప్పది అని అందుకే మీరు చెప్తే అందుకు హ్యాండ్ రైజ్ చేశాను. థ్యాంక్ యూ సరిత, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ఐమావతి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అమ్మ, నమస్తే సరోజమ్మ, నమస్తే మాస్టర్స్. ఈ ఎపిసోడ్ లో అంటే భౌతికంగా డౌట్లు రావచ్చు, మనము డౌట్ పడితేనే కదా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలం, అంటే దానికి ఆన్సర్ను ఎత్తగలము. ఆధ్యాత్మికంగా డౌట్ రాకూడదు. మనం సరిగ్గా ధ్యానం చేస్తున్నామా లేదా, మనం ఎదిగామా లేదా అని అమ్మ చెప్తా ఉంటే అది డౌటే ఉండకూడదు అనేది
చెప్పారు కదా, అది నచ్చింది నాకు బాగా. ఇంకోటి ఏంటంటే మనస్సులో ఆలోచనలు, మనోభావాలు, అహం, ఈ 3 ఉంటాయి అన్నారు. మనసులో ఆలోచనలు, మనోభావాలు అలా ఉంచండి. ఫస్ట్ అహం ఆడవాళ్ళకి ఫస్టే వచ్చేస్తుంది అనమాట. మనం ఎంత పని చేస్తున్నాం, ఎంత హెల్ప్ చేస్తున్నాం ఇంట్లో వాళ్ళందరికీ, కానీ వీళ్ళు నేను చెప్పిన మాట వినట్లేదు. నేను ఎన్ని చేశాను, ఈ ఒక్కటి వీళ్ళకి చెయ్యమంటే వీళ్ళు చెయ్యట్లేదు, ఈ సరిగ్గా పెట్టమంటే పెట్టట్లేదు. ఏమైతుంది? మనం యాక్సెప్ట్ చెయ్యం మాస్టర్స్. ఈ వస్తువు ఇక్కడే ఉండాలంటాం, నీట్గా ఉండాలంటాం, ఇల్లు నీట్గానే ఉండాలి, మనం చెప్పిందే చేయ. అది చూసుకోండి మాస్టర్స్, నాకు ఎందుకు అది చెప్పాలనిపించింది ఈరోజు. అంటే అమ్మ మనసులో ఆలోచనలు, మనోభావాలు, అహం అనేసరికి మనకు చిన్న చిన్న వాటి దగ్గరే ఈ మనోభావాలు, ఈ అహం అనేది చాలా కొడతా ఉంటదేమో అనిపించింది అనమాట. మెయిన్ గా ఇంటి విషయానికి వచ్చేసి, బయట విషయాలు కాదు నేను చెప్పేది, ఇంట్లో విషయాలు అన్నమాట. ఎవరైనా వచ్చిపోగానే అదిగో వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చారు కానీ దాన్ని తీసుకుపోయి గ్లాస్ అక్కడ పెట్టలేదు అంటాం. అంటే చూడండి, అక్కడ అంత కోపం వచ్చేస్తే, అంత మనోభావం, అంత ఈ ఇరిటేట్ అయిపోయి ఇలా అంతా అన్నమాట. ఎందుకు మనకంత కదా? ఆధ్యాత్మికంగా ఎదగాలి, నమ్మాలి, ఇవన్నీ అనుకుంటున్నాం. మనం ఫస్ట్ ఈ చిన్న చిన్నవి చేస్తున్నామా ప్రాక్టీసు, అది గమనించుకోండి మాస్టర్స్. నాకు ఇక్కడ బాగా చెప్పాలనిపించింది ఎందుకో అంటే, నేను కూడా చేయట్లేదు మేడం, నేను కూడా చేయట్లేదు. ఒక్కొక్కసారి నాకు కూడా కోపం ఎక్కువే. అంటే కోపం ఎక్కువే అంటే ఆ వస్తువు అక్కడ పెట్టలేదన్నప్పుడు గబుక్కుని వచ్చేస్తుంది ఆ అహం, ఆ కోపం లోపల నుంచి వచ్చేస్తుంది సర్రని. వచ్చింది అని ఎరక, అమ్మ చెప్పింది కదా, వెంటనే గుర్తొస్తుంది అనమాట. తగ్గిపోతా. అలా మేడం. అంటే మనము ఇక్కడ ఇవి కూడా సాక్షిగా మనం ఎక్కువ గమనించుకోవాలేమో అనిపించింది అనమాట. మన మనసులో ఆలోచన, మనోభావాలే కాక ఈ అహం కూడా చిన్న చిన్న ఆహాలు, చిన్నవి పిల్లలే. బయట వాళ్ళని అందరినీ క్షమిస్తాం మేడం, కానీ ఇంట్లో వాళ్ళని క్షమించలేమో, అంగీకరించలేము. ఇదిగో నాకు టైం ఇవ్వమంటే మీరు ఇవ్వట్లేదు అంటాం, ఇదిగో నేను ఇక్కడ చూడమంటే నువ్వు చూడట్లేదు. ఇవే అంగీకరించాం మేడం, యాక్సెప్ట్ చెయ్యం అసలు ఇంట్లో వాళ్ళని. బయట వాళ్ళని మాత్రం బయట వాళ్ళని క్షమించాలన్నారు కదా అమ్మ, క్షమించేద్దాం గుర్తొస్తుంది అనమాట. కృతజ్ఞత చెప్పారు కదా, అంగీకరించమన్నారు కదా, బయట వాళ్ళని ఖచ్చితంగా అంగీకరించాలి, క్షమించేయాలి. ఎట్లా చెప్పారు? ప్రేమతో, కరుణతో. అవును, పనమ్మాయి రాలేదా, ఓకే సరేలే, క్షమించమన్నారు, అంగీకరించమన్నారు, కృతజ్ఞత అన్నారు, అబ్బా ఇవన్నీ సరే పనమ్మాయ, ఓకే. అట్లా బయట వాళ్ళందరికీ క్షమిస్తాం మేడం. ఇంట్లోకి వచ్చేసరికి అబ్బా ఇంకా ఎక్కడ లేనిది, మర్చిపోయినవన్నీ గుర్తొచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవాలమ్మా మనం. నాకు అదే ఇక్కడ చెప్పాలనిపించింది. అందరం ఎక్కువ మంది ఆడవాళ్ళమే ఉన్నాం గ్రూప్ లో, కాకపోతే నాకు అక్కడే నాకు వస్తుంటది అదే గమనించుకోవాలనిపించింది మనందరము. అది చెప్పాలనిపించింది, చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అయిమోతక్క, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ పోయిన వారం కూడా మనం ఇదే మాట్లాడుకున్నాం కదా అహం గురించి. ఫస్ట్ ఆడవాళ్ళమే ఇక్కడ చెంబులు పెట్టే దగ్గర మనం చేసిన పనుల తర్వాత వాళ్ళు మనను అబ్బా నీవు చేసావు కదా అనలేదని. అసలు థ్యాంక్ యూ అక్క. పోయిన వారం కూడా వీటి పైన డిస్కషన్ జరిగింది, మళ్ళీ ఒకసారి మననం చేయించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇది మళ్ళీ మననం జరగాలి. బయటి వాళ్ళు అందరి దగ్గర బాగానే ఉంటాం మాస్టర్స్. నేను కూడా చాలా సార్లు అమ్మ దగ్గర కూడా 1000 Seeds of Joy సెషన్స్ లో ఇది పంచుకున్నాను. అందరి దగ్గర బాగానే ఉంటామమ్మా, ఇంటి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అంటే అటాచ్మెంట్, ఆ బంధం నుంచి బంధ విముక్తులం అవ్వాలి మాస్టర్స్. అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ ను ఎప్పుడైతే పాటించగలుగుతామో, వాళ్ళు మనోళ్ళు మనకు సొంతం అనుకుంటున్నాము, అక్కడ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వాళ్ళు మా సొంతం కాదు, ఆ ఎక్స్పెక్టేషన్ ఉండొద్దు అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో మాస్టర్స్, ఇవన్నీ పాటించగలుగుతాం, లేకపోతే పాటించలేదు. అవునమ్మా, అవును. ఎందుకంటే అది ఎందుకో నాకు ఆ బంధం, మీరు అన్నట్టు ఆ బంధాన్ని, అటాచ్మెంట్ ను తగ్గించుకోలేకపోతున్నామో ఏమో మరి, ఇంకా అది అందులోనే ఇరుక్కున్నామేమో అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి కొన్ని విషయాలకు అన్నమాట. అంటే కొంచెం ఎమోషన్ ఎక్కువైపోతా ఉంటది అక్కడ, ఏదో బాధ అనిపిస్తా ఉంటది, ఏడుపు వచ్చేస్తా ఉంటది, ఇవన్నీ బయటకి వదులుతుంటాం, మళ్ళీ బ్లాక్స్ అయిపోతాయేమో అని బయటకి ఏడ్చేస్తాం.
కానీ మళ్ళీ అదే తప్పు చేస్తామేమో అనిపిస్తుంది అనమాట. అందుకు నాకు చెప్పాలనిపించింది. లేదక్క, చాలా అంటే ఇది మననం చేసుకోవాల్సిన విషయమే నిజంగా. అంటే మాస్టర్స్ ఇంకొకటి, అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ అంటే ఏమనుకుంటారంటే బాధ్యతలు లేకపోవడం ప్రేమ లేకపోవడం కాదు మాస్టర్స్. బాధ్యతలు ఉంటాయి, ప్రేమ ఉంటది, కానీ వాళ్ళు డివైన్ ప్లాన్ తో వాళ్ళు వచ్చింటారు, వాళ్ళు ఏం చేయడానికి వాళ్ళు వచ్చింటారు. నిజంగా అంటే నేను మా పిల్లల దగ్గర ఇది చాలా పాటిస్తాను మాస్టర్. ఎందుకంటే మా పిల్లలు పెద్దగా అయిపోయారు, ఆల్రెడీ బీటెక్ వచ్చేసారు, ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది. అంటే ఆ అమ్మాయితో నేను వాళ్ళు చేసేదానికి ఓకే చెప్పాలి, బాధ్యత ఉంటది మనకు, వాళ్ళని గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. కానీ వాళ్ళకు ఒక కోరిక ఉంటది, వాళ్ళు ఇలా నేను ఇలా ఉండాలనుకొని వాళ్ళు ఎలా ఉండాలనుకొని వచ్చింటారో అలా. నేనైతే అక్కడ వాళ్ళకి ఫ్రీ విల్ ఇవ్వడం నేర్చుకున్నా మాస్టర్స్. ఏదైనా చెప్పినా ఓకే అమ్మా సరే మీరు ఎలా అనుకుంటున్నారు అలా చేయండి, కానీ మళ్ళీ అక్కడ బాధ్యత ఉండదా, ప్రేమ ఉండదా? రోజు ఫోన్ చేయాలి, లేదు చెయ్యరు. మా పిల్లలు 1 వీక్ ఒకసారి ఫోన్ చేస్తారు మాస్టర్స్, కానీ నేను చేయను. మా పాప ఏమంటే అమ్మ నువ్వు చేయొచ్చు కదా, ఏమో నాన్న నాకు కూడా చేయాలనిపించదు. మాస్టర్స్ ఉన్న విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతం ఇది, మన ఆడవాళ్ళకి అందరికి అవసరమైంది. థ్యాంక్ యూ సో మచ్. సరిత మేడం, నాకంటే ఎవరైనా ముందు హ్యాండ్ రైట్ చేసిండొచ్చు. నేను కొంచెం పొయ్యి దగ్గర వర్క్ లో బిజీగా ఉన్నాను. ఒక చిన్న మాట నేను మాట్లాడొచ్చా? అందరిని మ్యూట్ చేయరా ప్లీజ్. సరే అమ్మా గిరిజమ్మ మీరే మాట్లాడదు, ఒక నిమిషం. ఓకే ఓకే, అదే హైమా మేడం చెప్పింది కదా ఇప్పుడు అని. అంటే ఇవి ఏంటి అహాలు గాని ఏ గుణాలైనా మన లోపల ఉండే ఆ త్రిగుణాలు అయితే కొంచెం పైకి వస్తాయో దాన్ని బట్టి మన మాటలు బిహేవియర్ వస్తుంది. ఈ సిచ్యువేషన్స్ అట్లే మనకు తోడైతాయి. అందులో మనం ఇల్లే ఒక ఇదేదో ప్రయోగశాల అన్నట్టు ఉంటది మనకు, సంసారంలోనే నిర్మాణం అన్నట్టు. మనం ప్రతిదీ ఇక్కడనే ఎదుర్కోవాలి కాబట్టి అన్ని చేస్తానే ఉంటాము. కానీ ఇప్పుడు స్టేజ్ బై స్టేజ్ మనం అన్ని ఒకదాన్ని ఒకటి దున్నుకొని ముందుకు వెళ్తా వస్తున్నాం. నేను ఇంతకుముందు ఉన్నట్టే ఇప్పుడు అందరి ఒకటే గోల ఇదంతా ఆడోళ్ళకి. అందరి ఇళ్లలోనూ పొయ్యికి అదేదో అంటారు శాస్త్రం, గుర్తురాలే ఇప్పుడు అట్లుంటుంది. ఇప్పుడు నేను ఏ స్థాయికి వచ్చినానంటే ఇంతకుముందు అదే అంటాను, చూడు ఎన్నిసార్లు చెప్పేది ఈ విషయం, ఒక్క విషయం మా ఆయన విషయంలో ఉండేదే మేము ఇద్దరంలో, పిల్లలందరూ ఆడవాళ్ళు ఆడిపోయినారు. నీకు ఇన్నిసార్లు చెప్తానే నీకెందుకు గుర్తుండదు నన్ను ఇప్పుడు ఒక విషయం ఒక 100 సార్లు పోనీలే మరీ ఏంటి ఇన్నేళ్ళు ఇంటి పెళ్ళి ఎన్నిసార్లు చెప్తాను, నువ్వు అట్లే చెప్తా అంటా అని అది కూడా వదిలేసిన. ఇప్పుడు అది వద్దు, అది కూడా నేనే అనకుండా చేసుకుంటే ఆ స్ట్రెయిన్ దాంట్లో కాల్భాగమే మనం పెట్టేదాడు. ఆయనకు చెప్పే శ్రమలో నేను కానీ ఆ పని చేసేసుకుంటే రుంతలు అయిపోతుంది కదా అని అంతవరకు వచ్చేసిన. కానీ అన్ని నేనే చేసుకొని నేను అంతా కరెక్ట్ చేసుకుని అన్ని చేసినాక ఏదైనా ఒక చోట ఏదైనా ఒక వస్తువు ఉండి కమదాలకు అది మర్చిపోయి ఉంటే ఇన్ని రోజులు ఇంటి పెట్టి దీని మీద చూడు దుమ్ము ఎంత ఉందో, ఇట్లా అంటే నువ్వు అత్త ఆడబిడ్డ లేని లోటు నాకేం తీర్చనక్కర్లే. నువ్వు మాత్రం ఒక చిన్న విషయంలో మార్పు తెచ్చుకోకుండా ఇబ్బందులు, ఎందుకంటే నీ లైఫ్ నీది, నాది ఎవరు ప్రణాళిక ప్రకారం వాళ్ళు వచ్చింటాం. నేను నేర్చుకోవాల్సింది నేర్చుకున్నా, ఇంతకంటే రోజు ఇప్పుడు మా అమ్మ దండికి నేర్పిస్తాను మాకు అని ఇట్లా కొట్లాడి ఇట్లా చేస్తా. ఇప్పుడు మాత్రం అన్ని ఉడిగిపోయి అణిగిపోయి కాదు ఇక దేవుడా అని చెప్పేసి ఇట్లా వద్దు నాన్న అని ఇట్లా చిన్నగా చురకలు అంటిస్తా. నువ్వు అనొచ్చు మరి నువ్వు ఇట్లంటే నాకు ఎట్లుంటుంది అంతా చేసినాక, మరి నేనంటే నువ్వు రయ్యి అంటావి, నువ్వు చేసేది తప్పు చేస్తానా, ఇది వద్దుపా ఇట్లా సరిదిద్దుకుంటే కూడా వినవు కదా, మరి ఇదే అని చెప్పేది. రెండుసేపు మళ్ళీ మేమిద్దరం ఆడ డిబేట్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే ఓకే, దీప్తి మాట్లాడుతుందేమో. థ్యాంక్ యూ అమ్మా. హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ హ్యాండ్ రేజ్ చేశారు. ఒక్కొక్క సెంటెన్స్ లో 1 minute లో ముగించాలి. నాగలక్ష్మి మేడం హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఇవ్వద్దు, చేయని వాళ్ళకి ఇవ్వండి. దీప్తి వాళ్ళు మాట్లాడలేదు కదా. దీప్తి మేడం అన్మ్యూట్ చేసుకో. నమస్తే సరిత మేడం, నమస్తే ఆల్ మాస్టర్స్. నిన్ననే అనుకున్నాను, అంటే నేను 1000 Seeds of Joy సెషన్ ఈ మధ్యనే ఫాలో అవుతున్నాను మాస్టర్స్. అంటే జస్ట్ 2-3 వీక్స్ నుంచే ఫాలో అవుతున్నాను. మనసు చాలా బాధపడింది. అంటే ఏ రోజు పడింది అన్నది నేను అంటే కొంచెం ఈ మధ్యన అవుట్ ఆఫ్ ఇదిలో ఉన్నాను కదా, కొంచెం ఇప్పుడు సెట్ అవుతున్నా, ముందుకు వస్తున్నాను. అయ్యో మిస్ అయిపోయానని చాలా బాధపడ్డాను. కానీ ఈ రోజు మీరు పెట్టారు కదా మేడం క్రిస్టల్ చిల్డ్రన్ మన గ్రూప్స్ లో, చాలా హ్యాపీ అనిపించి వెంటనే జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మళ్ళీ 1000 Seeds of Joy అనేది మనకు ఒక డిక్షనరీ, అది రిపీట్ చేస్తున్నందుకు ఆ సంకల్పానికి ఇక్కడ జాయిన్ అయిన ప్రతి మాస్టర్స్ కి చాలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా గురువులే మాస్టర్స్. గురు పౌర్ణమి రేపు వస్తుంది, ఎందుకో చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది మన BYM జర్నీ అంతా మనం తీసుకోవడం. అయితే ఒక మెసేజ్ ఇక్కడ షేర్ చేసుకుందామని నేను హ్యాండ్ రైజ్ చేశాను. మీరు ప్రేమ అని చెప్పారు కదా మేడం,
ఇందాకలా మనం నేర్చుకున్నది అదే, ఏదైనా సరే ప్రేమతోటి చేయాలి అని. నా సచ్చరిత్ర బాబా బుక్ లో కూడా సేమ్ మెసేజ్ మేడం. మనం ఎంత విజ్డమ్ నేర్చుకుంటున్నాం, ఎన్ని గురువుల్ని మనం ఇది చేస్తున్నాము, ఎంత నాలెడ్జ్ ఉందని కాదు, ప్రేమ దానికి జోడించనది ఎటువంటి జ్ఞానమైనా అది మనకి అది అనవసరం అన్నదే బాబా గారు స్టేట్మెంట్. సో ఆ ఎన్నిసార్లు సచ్చరిత్ర చదివినా అంత లోతుల్లో అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు మనం మళ్ళీ మీరు రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు మన హైమావతి మేడం మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మన మాస్టర్స్ అదే డైలీ లైఫ్ లో. సో ఫస్ట్ కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాను మేడం ఈ సెషన్ ఇనిషియేట్ చేసి రన్ చేసినందుకు. సెకండ్ పాయింట్ ప్రేమ. సరోజా మ్యామ్ ఎప్పుడు అదే చెప్తారు, ప్రేమ ప్రేమ ప్రేమ. అదే కదా మేడం, ఫీల్ యువర్ డివైన్ లవ్ అని చెప్తున్నారు. సో ఏ జ్ఞానం తీసుకున్నా ప్రేమే, అది ఒకటి షేర్ చేసుకుందాం అనుకున్నాను. రెండోది వచ్చేసి మేడం అన్నారు కదా మనం అహానికి వెళ్ళిపోతాం క్వైట్ కామన్ అని. ఎస్, ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి ఇది ఈ జన్మది కాదు, జన్మల నుంచి మన డిఎన్ఏ మన క్యారీ చేసుకుంటూ వస్తున్నాము. అది స్త్రీతత్వంలో ఉంటుంది, పురుషుల్లో కూడా ఉంటుంది, మన చుట్టూ ఫ్యామిలీ అందరిలో ఉంటుంది. నేను దీనికి ఒకటే సొల్యూషన్ అంటే ఒకటే తీసుకున్నాను. ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నా హస్బెండ్ తోటి ఇష్యూ వచ్చింది అనుకోండి మేడం, నేను హస్బెండ్ గా చూడడం లేదు. పాపతో ఇష్యూ వచ్చింది అనుకోండి, పాపగా చూడడం లేదు. ఆ 2 ఇష్యూస్ లో నేను ఏం నేర్చుకోవాలన్న దాని మీద ఫోకస్ చేస్తున్నాను అంతే. ఎప్పుడైతే నా హస్బెండ్ నన్ను అన్నారు, నా పాప నా మాట వినట్లేదు అనేస్తే అహము ఇంకా పెరిగిపోయి దెబ్బతింటున్నాను అనమాట. నా మాట వినరా అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే నేను మనుషుల్ని తీసేసి మనుషుల యొక్క ఏమంటారు ఇమేజ్ ని తీసేసి ఆ సిచ్యువేషన్ ని గమనించుకుంటున్నప్పుడు నాకు చాలా మార్పులు నేను గమనించుకుంటున్నాను మాస్టర్స్. అది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేబీ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే నాకు ఒకటి మాత్రం బాగా అర్థమైంది మేడం, ఏంటంటే ఇప్పుడు ఈ రోజు నేను అహంతో అవాయిడ్ చేసేసిన రేపు ఇంకొక రూపంలో నా పాప రూపంలో నాకు ఈ రోజు ఒక ఛాలెంజ్ వచ్చింది, నేను ఏదో చేసేస్తాను. కానీ అది రిసిస్ట్ చేసుకునే కొద్ది రేపు పక్కింటి వాళ్ళతో వస్తుంది మాస్టర్స్. అలా మన లైఫ్ లో ఎరుకుతూ ఉంటూ మనం ఏంటి రిపీట్ అవుతున్నాయి, ఎటువంటి ఛాలెంజెస్ రిపీట్ అవుతున్నాయని గమనించుకొని దానిలో సాక్షితత్వంగా ఉంటూ ఆ ప్రేమ అనే ఎనర్జీస్ ని ఇస్తూ ఉంటే ఖచ్చితంగా అది బయటపడుతున్నట్టుగా నాకు అనుభవంలో తెలిసింది. వీటన్నిటికి ఇంత నేర్చుకోవడానికి ప్లాట్ఫామ్ ఇచ్చిన సరోజా మేడం కి, సాధన చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చిన మన మాస్టర్స్ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దీప్తి మేడం, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి పాయింట్ ను జ్ఞాపకం చేశారు మేడం ఇక్కడ. మాస్టర్స్ నిజంగా అంటే ఎవరి నోటి నుంచి ఏ మాట వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైనా ఒక్కసారి గమనించి అవి తిరిగి మన ముందుకు వస్తున్నాయంటే ఆ వ్యక్తి నుంచి అయి ఉండొచ్చు, ఆ సిచ్యువేషన్ నుంచి అయి ఉండొచ్చు. మనం ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చుకోకుండా మళ్ళీ వస్తాయి మాస్టర్స్. నేర్చుకున్న తర్వాత మాత్రం రాదు మాస్టర్స్. ఒకరి నుంచి ఒక జ్ఞానం నేర్చుకోవాలని వాళ్ళ నుంచి మనకు వచ్చినప్పుడు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాటి నుంచి నేర్చుకుంటే మాత్రం ఆ సిచ్యువేషన్ రాదు. ఇది చాలా సార్లు నేను నా లైఫ్ లో అబ్జర్వ్ చేశాను మాస్టర్. థ్యాంక్ యూ దీప్తి మేడం, థ్యాంక్ యూ సో మచ్. నాగలక్ష్మి మేడం మాట్లాడండి మేడం. ఏం లేదమ్మా, నాకు ఒక మేడం చెప్పినట్టు ఎవరితోన్నా వాళ్ళు అన్నది మనకు నచ్చకపోతే డిస్కషన్స్ పెట్టేటప్పుడు నాకు ఇప్పుడు ఆలోచన వస్తుంది, వాళ్ళు మనం ఆధ్యాత్మికలు వచ్చామని కూడా మనం ఇంత డిస్కషన్స్ పెట్టడానికి, ఎమోషన్స్ ఫీల్ అవ్వడానికి, వాళ్ళు ప్యూర్ గా భౌతికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి అనే ఆలోచన వచ్చి నేను నెమ్మదిగా తగ్గించుకుంటున్నానమ్మా. అది చెప్తామని జస్ట్ సూపర్ మేడం. ప్లస్ ఇంకొకటి, మన ఇల్లే మనకు ల్యాబొరేటరీ అని చెప్పారు చూడమ్మా, అది మనకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనకి ఇల్లే మనకి ఇది ప్రతిదీ. ఎస్ మేడం, మన శరీరము మన ఇల్లే ఒక ల్యాబొరేటరీ మాస్టర్స్. గమనించుకుంటే మన శరీరం ఒక ల్యాబొరేటరీ, మన ఇల్లు ఒక ల్యాబొరేటరీ. ఇల్లు ఒక ల్యాబొరేటరీ రియల్లీ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఉమామహేశ్వర్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే మాస్టర్స్. సరోజమ్మకి నమస్తే అమ్మా. ఈరోజు అన్ని వింటున్నా, లాస్ట్ లో మాట్లాడదామని ప్రతి ఒక్క మాస్టర్ చెప్పే ఎక్స్పీరియన్స్ అన్ని వింటూ ఉంటే ప్రతిదీ నేను అంటే ఈ రోజు క్లాస్ విన్న తర్వాత నేను టోటల్ గా ముందే అనుకున్నాను అనమాట,
అందరి ఎక్స్పీరియన్స్ విన్న తర్వాతే మాట్లాడాలని. బాధ కానీ, కోపం కానీ, భయం కానీ, ఆనందం కానీ ఏదొచ్చినా మనం ఫస్ట్ ఎమోషన్ అయిపోయి బడబడబడ అరవడము, ఆనందం వచ్చిందని గబగబగబా నవ్వేయడం అవి చేస్తాం. కానీ ఈ 1000 Seeds of Joy వింటూ, అమ్మ క్లాసులు వింటూ, ఈ ఫ్యామిలీని అంతా చూస్తూ, అందరివి తీసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే బాగా తెలుస్తుందమ్మా. నేను క్లాస్ విన్న ప్రతిసారి నన్ను నేను చూసుకుంటాను. ఫస్ట్ నేనేమనుకుంటానంటే, నాలో అనేది ఫస్ట్ మార్పు వస్తే, నన్ను నేను పూర్తిగా చెక్ చేసుకొని నాలో నేను మార్చుకుంటే, ఏ విషయాన్నైనా ఏ దాన్నైనా సరే చూసే ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకొని మార్పు మన నుంచి మొదలైనప్పుడు అటు నుంచి కూడా మనం పాజిటివ్ గా చూస్తామన్న విషయం ఒక పాయింట్ బాగా అర్థమైంది. రెండోది, ప్రతిరోజు అంటే మన ఇల్లే లాబొరేటరీ అన్నప్పుడు ప్రతిరోజు ప్రతి విషయంలో జరిగే విషయాలు ప్రతిరోజు చూస్తే అమ్మ చెప్తున్న ప్రతి పాయింట్ మన ఇంట్లో జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ అన్వయించుకుంటే ప్రతిరోజు మనకు ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతూనే ఉంటదమ్మా. అంతకు ముందు చూసే దృక్కోణంలో మనుషులు మారలేదు, ఆలోచనలు పరిస్థితులు మారలేదు, మనం చూస్తున్న వాళ్ళము మారలేదు. కానీ మన ఆలోచన మారడం వల్ల మనుషులే వాళ్ళ ఆలోచన అలాగే ఉందమ్మా. అది కూడా వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు రాలేదు. వాళ్ళు అలాగే ఉంటున్నప్పటికీ కూడా మన ఆలోచన మారేసరికి మన కామ్నెస్ కి, మన ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు చెప్పే విధానంలో ఆటోమేటిక్ గా వాళ్ళ నుంచి కూడా చాలా పాజిటివ్ వే మన వైపుకి వచ్చి చాలా పాజిటివ్ గా మనం సరెండర్ అవుతున్నామని మనం అనుకుంటున్నాం, కానీ మనం ఎంత సరెండర్ అవుతున్నారో ఎదుటి వాళ్ళు కూడా మనకు అంతే సరెండర్ అవుతున్నారన్న విషయాన్ని కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఇంకొకటి, బాధ వచ్చినప్పుడు అంతకుముందు విపరీతమైన దుఃఖం వచ్చేదమ్మా. ఇప్పుడు దుఃఖం రావట్లేదు. అసలు ఎందుకు వస్తుంది, దీనికి ఏముంది, దేనికి ఏడుస్తున్నాము, దేనికి అట్లా క్వశ్చన్ వస్తుంది. ఆనందం వచ్చింది అని అంటే ఆ ఆనందంలో అమ్మ సాక్షిలో చెప్పింది కదమ్మా, మమేకం అవ్వడము అనేది అది బాగా తెలిసిందమ్మా. నేను ఆనందంగా ఉన్నా. నేను ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక దగ్గరికి వెళ్తే, ఉమా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, నీ ఫేస్ లో చాలా హ్యాపీ, నాకు తెలియదు అంటే ఎందుకు నేను హ్యాపీగా ఉన్నానన్న విషయం. అంటే మామూలుగా ఉన్నానమ్మా, నేనేమనుకుంటున్నా ఎప్పుడున్నట్టే ఉన్నాను అనుకున్నా. కానీ ప్రతి ఒక్కరూ ఆ ఉన్న 5 మందిలో నువ్వు హ్యాపీగా ఉన్నా చాలా నీ ఫేస్ లో కనపడుతుంది. ఏంటి అని అంటే, అమ్మకు నా మనసులో 100 సార్లు కృతజ్ఞత చెప్పుకున్నాను. అమ్మ, ఈ హ్యాపీనెస్ కు మీరే నాకు కారణం. నేను ఇక్కడ మమేకం అయ్యాను, ఆలోచనలతో కాదు, ఇక్కడ ప్రజెంట్ లో ఉండి మమేకం అవుతున్నాను, ఇది ఎంజాయ్ చేస్తాను. అంతకుముందు కూడా చాలా సార్లు వెళ్ళాం. మనసు ఒక చోట, తిండి ఒక చోట, ఆలోచన ఒక చోట, బాడీ ఒక చోట ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఓహో, మమేకం అంటే ఇది ఒరిజినల్ ఇది అని. అలా అసలు అంటే లోపల నుంచి వస్తున్న ఆనందానికి ఆర్టిఫిషియల్ గా వస్తున్న ఆనందంలో ఉన్న తేడా ఇంకోటి కూడా గమనించామా. మన క్రిస్టల్ చిల్డ్రన్ జోన్ లో మనకి గుప్తా సార్ ఇంకా మెసేజ్ పెట్టకపోతే ఇంకా సార్ పెట్టలేదు ఏంది, డెమో క్లాస్ కి ఇంకా పెట్టలేదేంటి, ఫ్యామిలీని చూడట్లేదే, అబ్బా సాటర్డే రాలేదు, మన ఫ్యామిలీని అందరినీ కలవట్లేదు, ఇట్లా ఫీలింగ్ అమ్మా. వెనస్డే వచ్చేసరికి అమ్మను ఒకసారి చూసుకొని మళ్ళీ నెక్స్ట్ స్క్రోల్ చేసి అందరూ ఉన్నారా, అందరూ బాగున్నారా, అదొక తృప్తి. అంటే అదొక ఫ్యామిలీ. గుప్తా సార్ని నిన్న చూడగానే ఫస్ట్ చూస్తే గుప్తా సార్ రాలేదు క్లాస్ కి, అయ్యో ఈ రోజు గుప్తా సార్ బాగున్నారు, ఓకే, అదొక తృప్తి అమ్మా. అసలు ఏం చేసుకుంటున్నాము, ఏం చేస్తున్నాము అన్నది కాదు, కానీ ఆ ప్యూర్ గా వచ్చే అన్కండిషనల్ లవ్ జస్ట్ ఊరికే సెల్లో చూసుకుంటున్నాం, కానీ దాంట్లో నుంచి వచ్చే ప్రేమ ఎంత అద్భుతంగా ఉందా. అసలు ఒళ్ళు పులకరించిపోయి ఎంత హ్యాపీ ఫేస్ లోనూ మనసు లోపల నుంచి వస్తుందమ్మా ఆనందం. నాకు బాగా అర్థమైతుంది. నన్ను నేను మార్చుకోవడానికి ప్రతి క్షణం ఏది విన్నా నాలో అది ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ముందుకెళ్తున్నా. మార్పు అయితే బాగా కనిపిస్తుందమ్మా, అది బాగా తెలుస్తుంది నాకు. థ్యాంక్ యూ ఉమామేశ్వరి మేడం, చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు ఇప్పుడు అందరికి. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం మాస్టర్. ఒక్కరు వారి ఎక్స్పీరియన్స్ ను ఎపిసోడ్ లో ఉన్నదాన్ని పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన ఫ్యామిలీని ఇచ్చిన సరోజమ్మకు వేల 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 కృతజ్ఞతలు. అమ్మ, మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువని. అసలు చాలా అద్భుతం మాస్టర్స్. నిజంగా అంటే నేనైతే హై ఎనర్జీస్ ఫీల్ అవుతున్నా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నాకు తెలియదు. నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటే సాటర్డే మొత్తం నేను ఆ ఎనర్జీస్ తోటే ఉంటున్నాను. నాకు తెలుస్తుంది. నాకు ఇప్పుడు నేను మీ దగ్గర ఎపిసోడ్ స్టార్ట్ చేసి ఎప్పుడైతే ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినో అప్పటి నుంచి నా శరీరంలో అణువణువులో ఎనర్జీని నేను గమనిస్తున్నా మాస్టర్స్, అబ్జర్వ్ చేస్తున్నా. తెలుస్తుంది నాకు అసలు ఆ ఎనర్జీ. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.
మరి యొక్క 15th ఎపిసోడ్ తో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం మాస్టర్స్. ఇంత చక్కగా ఈ రోజు ఇంకొక విషయం తెలుసా, మనకి టెక్నికల్ గా కొత్తగా సపోర్ట్ చేసింది అసలు అరుణ సుప్రియ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. అంటే ఎందుకు ఇక్కడ మేడం పేర్లు నేను చెప్పానంటే ఇంకా అందరు కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు రావడానికి కోసం మాస్టర్స్. అంటే నేను కూడా చెయ్యగలను అని ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట. అరుణ మేడం చాలా అద్భుతంగా నేను చేశారని ముందుకు వచ్చి ఈ రోజు మేడం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈ సెషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, జ్ఞానాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి, టెక్నికల్ గా సపోర్ట్ ఇచ్చిన మాస్టర్స్ కి, ఆర్గనైజింగ్ టీమ్ కి, ప్రతి ఒక్కరికి, ఇంత అద్భుతమైన డివైన్ ప్లాట్ఫామ్ అందించిన సరోజమ్మకి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.